హలో ఆల్ అండ్ వెల్కమ్ టు బి అప్డేట్. సో చాలా డేస్ అనుకుంటా ఈ వర్డ్స్ యూజ్ చేసి కొంచెం షార్ట్ ఫామ్ వర్క్లో లాస్ట్ 1 వీక్ బిజీగా ఉన్నాను. బట్ ఎనీ హౌ టుడే ఒక అప్డేటెడ్ టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను. అదే న్యూ ఐటీ యాక్ట్ 2021 అండ్ ఈ యాక్ట్ గురించి కొంచెం బ్రీఫ్గా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియోకి వెళ్ళే ముందు మీరు కనుక ఛానల్ కొత్తగా వచ్చుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇఫ్ యూ లైక్ అవర్ కంటెంట్, సో ప్లీజ్ spread it. Now get into the topic. సో మే 26 అనుకుంటా ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. అదేంటంటే ఫేస్బుక్ అండ్ ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్, సో ఈ సోషల్ మీడియా యాప్స్ అనేవి 26 మే నుంచి ఇండియాలో వర్క్ బ్యాన్ చేస్తున్నారు అని. బికాస్ ఇండియన్ గవర్నమెంట్ రూల్స్కి ఆ కంపెనీస్ ఒప్పుకోలేదని. బట్ ఎనీ హౌ ఇట్స్ ఎ ఫేక్ న్యూస్. సో ప్రజెంట్ అయితే వర్క్ అవుతుంది ఫైన్గా, ఎటువంటి ఇబ్బంది లేకుండా. అండ్ యాక్చువల్గా దీని గురించి చెప్పాలంటే ఈ ఇయర్ 2021 ఫిబ్రవరి 26న ఇండియన్ గవర్నమెంట్ సోషల్ మీడియాస్కి అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్కి ఒక న్యూ గైడ్ లైన్స్ అనేది ఇచ్చింది. సో జనరల్గా మూవీస్ అనేవి థియేటర్లో రిలీజ్ అవుతుంటాయి అండ్ వాటికి సెన్సార్ బోర్డు ఉంటాయి. సో సీట్స్ అనేవి కట్ చేస్తుంటారు. అండ్ అదే ఓటీటీకి వచ్చేసరికి ఓటీటీ ఆర్ టీవీ ఏదైనా, సో వాటికి సెన్సార్ బోర్డ్స్ ఉండవు. సో వాట్ ఆర్ ద కంటెంట్, అంటే వాళ్ళు ప్రజెంట్ చేసిన కంటెంట్ ఏదైనా దాన్ని రిలీజ్ చేయొచ్చు. సో బికాస్ దెర్ ఇస్ నో సెన్సార్. అండ్ ఈవెన్ థియేటర్ రిలీజ్ మూవీస్ కూడా సెన్సార్లో కట్టే క్లిప్స్ని యాడ్ చేసి యూజ్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు సోషల్ మీడియా, సో సోషల్ మీడియాకి వస్తే అసలు దీని కంట్రోలే ఉండదు గవర్నమెంట్కి. బికాస్ ఎనీ పర్సన్, అంటే ఎవరైనా సరే ఏ మూలైనా సరే ఎనీ పర్సన్ అతను తను ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. సో తనకు నచ్చిన పోస్టులు పెట్టచ్చు, కామెంట్లు పెట్టచ్చు. సో వీళ్ళందరినీ గవర్నమెంట్ కంట్రోల్ చేయలేదు. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని సో ఎన్నో ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేశారు చాలామంది. లైక్ అంటే ఒక ఫేమస్ సెలబ్రిటీ చనిపోయినట్టు, జరిగింది ఏదో జరిగినట్టు, అండ్ అసలేం లేకపోయినా ఏదో జరిగిందని నమ్మించే విధంగా ఫేక్ అకౌంట్స్ యూజ్ చేసుకొని సో చాలా హేటర్స్ స్ప్రెడ్ చేసే వాళ్ళు ఉంటారు. అండ్ దీని గురించి ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. సో 2012లో శివసేన అధినేత, శివసేన లీడర్ సో బాల్ ఠాక్రే చనిపోయారంటే సోషల్ మీడియా చాలా పోస్టులు వచ్చాయి. అండ్ ఫేస్బుక్లో అనాథరైజర్స్ అంటే అన్పార్లమెంట్ లాంగ్వేజ్ పోస్ట్ చేయడం, అండ్ ఈ విధంగా పోస్ట్ చేయడం వల్ల వాళ్ళ మీద కంప్లైంట్ కేసు అనేది రైజ్ చేశారు. సో కేసు రైజ్ చేసినప్పటికీ సో సెక్షన్ 66A కింద వీళ్ళ మీద కేసు బుక్ చేస్తే దానికి అగైనిస్ట్గా సో నెటిజన్స్ అంటే ఆన్లైన్ యూజర్స్ అనే వాళ్ళు కేసు ఫైల్ చేశారు. బికాస్ ఇండియాలో ఎక్స్ప్రెస్ చేసే రైట్ ఉంది. సో రైట్ టు టాక్ అనేది ఉంది ప్రతి ఒక్కరికి. సో ఒక్కరిని మాట్లాడకుండా ఆపే హక్కు ఎవరికి లేదు అని చెప్పి కేసు రైజ్ చేస్తే సో దానికి సుప్రీంకోర్టు కూడా యాక్సెప్ట్ చేసింది. అంటే ఇండియాలో ఎవరిని, అంటే రైట్ టు టాక్ ఉంది కాబట్టి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో ఒక్కరిని ఎక్స్ప్రెస్ చేయొద్దు అనే రైట్ ఏ గవర్నమెంట్కి లేదు. సో మన కాన్స్టిట్యూషన్ అనేది సో సిటిజన్స్ కంటే పౌరులకి ఆ రైట్స్ ఇచ్చింది. సో ఈ జస్టిస్ పాస్ అయిన తర్వాత చాలా కన్ఫ్యూజన్ రైజ్ అయింది. అంటే ఎవరికి నచ్చింది వాళ్ళు పోస్ట్ చేసుకుంటుంటే సో ఎవరి మనోభావాలు లేకపోతే నేషనల్ ఫస్ట్ దాన్ని ఎవరు కన్సిడర్ చేసుకోవాలి, అంటే పోస్ట్ చేసిన పర్సన్ని కన్సిడర్ చేసుకోవాలా, లేదా ఆ పోస్ట్ చూసి అఫెండ్ అయిన పర్సన్ కన్సిడర్ చేసుకోవాలా. సో ఇలాంటి కన్ఫ్యూజన్ అనేది రైజ్ అయింది. సో రీసెంట్గా చెప్పాలంటే న్యూ అగ్రికల్చర్ యాక్ట్ని సో దాని ప్రొటెస్ట్ టైంలో సో ట్విట్టర్లో కానీ అండ్ ఫేస్బుక్ వాట్సాప్ సో గవర్నమెంట్కి అగైనిస్ట్గా సో చాలా న్యూస్ అనేది రైజ్ అయింది, చాలా హేట్ స్ప్రెడ్ అయింది. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. సో ఇవన్నీ అంటే హేటర్ స్ప్రెడ్ చేసేవి చాలానే ఉన్నాయి సోషల్ మీడియాలో. సో సోషల్ మీడియాలో ఒక న్యూస్ అనేది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతుంది. సో ఈవెన్ ఇన్ మినిట్స్, అంటే మనం ఒక మెసేజ్ వదిలేస్తే అది ఎంత ఫాస్ట్ స్ప్రెడ్ అవుతుందో మనకి తెలియదు. బికాస్ ఇట్ హ్యాస్ దట్ క్యాపబిలిటీ. సో ఈ విధంగా మనకి సోషల్ మీడియాలో సో అనేక రకమైన పోస్టులు కానివ్వండి, కామెంట్స్ కానివ్వండి అఫెండ్ అయ్యే విధంగా సో గవర్నమెంట్కి అగైనిస్ట్గా సో ఏ విధంగా అయినా సరే ఇలా పోస్ట్ చేయడం వల్ల సో గవర్నమెంట్ అనేది ఏం చేస్తుందంటే ఇప్పుడు న్యూగా సో ఐటీ యాక్ట్ 2021ని తీసుకొచ్చింది. సో జనరల్గా వాట్సాప్ తీసుకుంటే సో మనం ఒక మెసేజ్ చేస్తే ఆ మెసేజ్ని సెండ్ చేసే వాళ్ళు, రీడ్ చేసే వాళ్ళు తప్ప సో మిగతా వాళ్ళు ఎవరు చూడలేరు. బికాస్ దే ఆర్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్. దాని గురించి ఈవెన్ గవర్నమెంట్ అడిగినా కూడా ఆ కంపెనీస్ అనేవి ప్రైవసీ పాలసీస్ దృష్ట్యా సో దాన్ని ఎవరికి ఇవ్వవు. బికాస్ దే ప్రామిస్ టు ది యూజర్స్. సో మెసేజెస్ ఆర్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్. బట్ ఈ యాక్ట్లో అంటే ఆయన
ఐటీ యాక్ట్ 2021లో వచ్చిన యాక్ట్ ప్రకారం ఏంటంటే, సో ఒకవేళ ఏదైనా మెసేజ్ స్ప్రెడ్ అయ్యి ఉంటే, సో గవర్నమెంట్ హ్యాస్ ద రైట్ టు ఇన్వెస్టిగేట్ ఆన్ ద పర్టికులర్ మెసేజ్. సో దాని ఆరిజిన్ ఎక్కడ వచ్చింది, ఏ ఇంటెన్షన్తో పెట్టారు, సో ప్రతిదీ దే కెన్ ఎంక్వైర్. సో అకార్డింగ్ టు ఐటీ యాక్ట్ 2021. సో దీనివల్ల కామన్ యూజర్కి ఏమన్నా ప్రాబ్లం ఉందంటే, సో అయితే నో. సో కామన్ యూజర్స్ అనే వాళ్ళు వాట్ ఎవర్ ద టాక్ అంటే ఎక్స్ప్రెస్ చేసే టాక్ అనేది ఉంటుంది. సో ఎక్స్ప్రెస్ చేసే ఫ్రీడమ్ అనేది ఉంటుంది. అంటే మీ క్వశ్చన్ మీరు ఎక్స్ప్రెస్ చేయొచ్చు, బట్ అదే పనిగా లేని వాటిని అంటే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం, హేట్రెడ్ స్ప్రెడ్ చేయడం, సో ఇలాంటి వాటికి అగైనెస్ట్గా గవర్నమెంట్ అనేది ఉంటుంది ఈ యాక్ట్ ప్రకారం. దీని గురించి చాలా స్ట్రిక్ట్ రూల్స్ అనేది తీసుకొచ్చారు. సో ఉమెన్ సంబంధించి కానీ, సో చిల్డ్రన్ సంబంధించి అండ్ రిలీజియస్ కించపరిచే విధంగా ఏదైనా సరే ఫేక్ న్యూస్ కానీ సోషల్ మీడియా స్ప్రెడ్ చేస్తే, సో గవర్నమెంట్ కంప్లైంట్ చేసిన విత్ ఇన్ 24 అవర్స్లో సో ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వాళ్ళకి రెస్పాండ్ అయ్యి, సో దానికి అంటే ఆ మెసేజ్ ఆరిజిన్ని వాళ్ళకి సబ్మిట్ చేయాలి. సో ఓడియల్ కంటెంట్ కూడా కంట్రోల్ చేయాలని డిసైడ్ అయ్యారు. సో ఈ ఐటీ 2021 యాక్ట్తో మేజర్ చేంజెస్ అంటే మేజర్గా తీసుకొచ్చిన ప్రపోజల్స్ ఏంటంటే, సో ఏదైనా సరే సోషల్ ప్లాట్ఫామ్ ఏదైనా సరే, సో దానికి రిలేటెడ్ సో అఫీషియల్స్ అనే వాళ్ళు ఇండియాలో అపాయింట్ అవ్వాలి అండ్ వాళ్ళు ఇండియాలోనే వర్క్ చేయాలి. అండ్ గవర్నమెంట్ కంప్లైంట్ చేసినప్పుడు సో దాన్ని క్లియర్ అంటే రిజాల్వ్ చేసే పవర్ కూడా విత్ ఇన్ ద కంట్రీలోనే ఉండాలి. సో విత్ ఇన్ టైంలో కేసెస్ని సాల్వ్ చేయాలి. ఎవ్రీ మినిట్ సో సోషల్ మీడియా పోస్టులను కానివ్వండి అండ్ సైట్స్ని కానివ్వండి, సో మానిటర్ చేస్తూ ఉండాలి. సో ఎవరైనా సరే అసభ్యంగా కానీ అసత్యంగా కానీ పోస్టులు చేస్తే, సో దానికి సంబంధించి ఆ కంపెనీస్ అనే వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అండ్ ఫిర్యాదులు అంటే వీళ్ళు చేసే కంప్లైంట్, గవర్నమెంట్ చేసే కంప్లైంట్స్ రిడ్రెస్ చేసే అఫీషియల్స్ అనే వాళ్ళు 24 hours అవైలబుల్గా ఉండాలి. సో దిస్ ఇస్ ద వే న్యూ ఐటీ యాక్ట్ 2021 వాజ్ ఇంప్లిమెంటెడ్. అండ్ సో చాలామంది అనుకుంటారు అంటే మన మెసేజెస్ని మానిటర్ చేస్తారు, ఎవ్రీథింగ్ విల్ అండర్ గవర్నమెంట్ కంట్రోల్ అని. బట్ ఈ ఐటీ యాక్ట్ 2021 వల్ల సో మన ఎక్స్ప్రెషన్ అంటే వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. బికాస్ ఇట్స్ ఏ కామన్ రైట్ ఫర్ ఎవ్రీ ఇండియన్ సిటిజన్. సో ది కెన్ ఎక్స్ప్రెస్. సో రైట్ టు టాక్ అనేది ఉంది మనకి. సో ఆ ఫ్రీడమ్ అనేది మనకి కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేసింది. బట్ ఈ యాక్ట్ అనేది ఓన్లీ ఎవరైతే సో హేట్రెడ్ స్ప్రెడ్ చేస్తారో, ఫేక్ న్యూస్ కావాలని స్ప్రెడ్ చేస్తారో, సో వాళ్ళకి అగైనెస్ట్గా మాత్రం తీసుకొచ్చింది. సో దీని గురించి కామన్ ఇండివిజువల్స్ వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. బట్ వాట్ యూ హ్యావ్ టు డూ ఈజ్, సో ఏదైనా మెసేజెస్ అంటే మీకు చాలా మెసేజెస్ వస్తుంటాయి, or చాలా పోస్ట్స్ వస్తుంటాయి, బట్ దాన్ని షేర్ చేసే ముందు సో యూ హ్యావ్ టు థింక్ వెదర్ ఇట్స్ ఏ ట్రూ ఆర్ ఫేక్. సో ట్రూ అయితేనే షేర్ చేయండి, సో ఫేక్ అయితే అక్కడక్కడ వదిలేయండి. సో దిస్ ద వీడియో గైస్. సో ఈ వీడియో మీకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లాస్ట్ 10 వీడియోస్లో నేను రివ్యూ చేస్తే ఆల్మోస్ట్ ఐ మీన్ 2-3 వీడియోస్కే ఓవర్ 100 వ్యూస్ వచ్చాయి. అండ్ చిన్న ఛానలే, బట్ ఐ డోంట్ నో వేర్ ఐఎమ్ ఫెయిలింగ్. సో మీ ఫీడ్బ్యాక్ ఉంటే ఐ క్యాన్ ఎన్హాన్స్ మై సెల్ఫ్. సో ఏ విధంగా వీడియోస్ చేయాలి అండ్ ఏ విధంగా ఎంగేజ్ చేయాలి ఆడియన్స్ని. సో ప్లీజ్ ప్రొవైడ్ అస్ సమ్ ఫీడ్బ్యాక్. సో మీ ఫీడ్బ్యాక్ వల్ల యూ కెన్ ఎన్హాన్స్ అవర్ సెల్ఫ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్. హలో ఆల్ అండ్ వెల్కమ్ టు బీ అప్డేట్. మన టెక్నాలజీలో డే టు డే వచ్చే అప్డేట్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఐఓటీ. సో ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. అండ్ మనం వాడే ప్రతి డివైస్ లైక్ ఏసీ, కూలర్, ఫ్యాన్, లైట్స్, కార్, ఎనీథింగ్. సో ఈ డివైజెసే ఇంటర్నెట్తో కనెక్ట్ అవ్వడమే ఐఓటీ. సో డివైజెస్ ఇంటర్నెట్కి కనెక్ట్ అవ్వాలంటే ఈ విధంగా స్పెసిఫికేషన్స్ ఉండాలి. ఫస్ట్ ఐడెంటిటీ నెంబర్, సెకండ్ ఇంటర్నెట్ అండ్ థర్డ్ సెన్సర్ అండ్ ఫోర్త్ వన్ డివైస్ టు ఆప్ట్ మొబైల్. సో అసలు ఈ ఐఓటీ ఎలా వర్క్ అవుతుందో మనం ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. బట్ వీడియోకి వెళ్ళే ముందు మీరు కనుక ఈ ఛానల్ కొత్తగా వచ్చుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ షేర్ అవర్ కంటెంట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ.
నౌ లెట్స్ డైవ్ ఇన్. అసలు ఈ ఐఓటీ ఎలా వర్క్ అవుతుంది? సో ఎవ్రీ డివైస్లో మనకి సెన్సర్స్ ఉంటాయి. సో ఎలక్ట్రానిక్ డివైస్ అనేవి ఇంటర్నెట్కి కనెక్ట్ అయినప్పుడు సో ఈ సెన్సార్స్ అనేవి సింక్ అవుతాయి. సో అప్పుడు మన మొబైల్తో వీటిని ఎక్కడి నుంచైనా సరే మనం ఆపరేట్ చేయొచ్చు. అండ్ ఆల్రెడీ ఇప్పటికే వరల్డ్లో 2400 crore డివైజెస్ని ఐఓటీ కనెక్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ గూగుల్ కంపెనీ కూడా సో ఈ ఐఓటీ మీద 20,000 crores ఇన్వెస్ట్ చేశారు. అండ్ ఇట్ షోస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఐఓటీ. స్మార్ట్ హోమ్స్లో డివైజెస్ అన్నీ ఐపాడ్కి అటాచ్ అవుతాయి అండ్ ఇవి ఫోన్కి లింక్ చేసుకుంటారు. అండ్ కార్లో వెళ్తున్నప్పుడు మన కార్లో ఏమైనా రిపేర్ ఉన్నా ఐఓటీ ఆటోమొబైల్ సెంటర్స్కు మెయిల్ చేస్తుంది. అండ్ మనం వెళ్ళే దారిలో ట్రాఫిక్ ఎక్కువ ఉన్నా సరే సో వేరే రూట్ని మనకి సజెస్ట్ చేస్తుంది. అండ్ ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇమ్మీడియట్గా హాస్పిటల్కి ఇన్ఫామ్ చేసి అంబులెన్స్ ప్రొవైడ్ చేయడం. అండ్ మన చేతికి కట్టుకునే ఐఓటీ బ్యాండ్తో మన బాడీలో జరిగే హెల్త్ చేంజెస్ సో ముందుగానే డిటెక్ట్ చేసి మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటే మనకి ఇంటిమేట్ చేయడం. అండ్ జనరల్గా చాలామంది మన ఫోన్స్ కానీ వ్యాలెట్స్ కానీ ఆర్ బైక్ కీస్ కానీ సో ఎక్కడైనా పెట్టి మర్చిపోతుంటారు. సో వాటిని ఈ ఐఓటీ యూజ్ చేసి మనం డిటెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంట్లో థెఫ్ట్ జరిగిన ఆర్ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన సో సీసీ ఫుటేజ్ని మనం యాక్సెస్ చేసి చూసుకోవచ్చు. అండ్ మనం జనరల్గా మార్నింగ్ అలారం పెట్టుకుంటాం. సో ఈ అలారంతో పాటే మనకి వేకప్ కాఫీ ఇచ్చే విధంగా మనం సెట్ చేసుకోవచ్చు. నౌ కమింగ్ టు ద అడ్వాంటేజెస్. సో ఈ ఐఓటీ వల్ల మనకి వచ్చే మేజర్ అడ్వాంటేజెస్ ఏంటి? ఫస్ట్ వన్, కాస్ట్ రిడక్షన్. సో మనుషులతో అవసరం లేకుండా కొన్ని వర్క్స్ అనేవి ఐఓటీతో జరగడం వల్ల మనకి మనీ సేవ్ అవుతుంది. అండ్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్మెంట్. సో ప్రాబ్లమ్స్ని ఏదైనా మన బాడీలో కానీ ఆటోమొబైల్స్లో కానీ ముందుగా డిటెక్ట్ చేయడం వల్ల సో వాటిని మనం రెడ్యూస్ చేసుకుని వాటిని మనం ప్రివెంట్ చేసుకునే ఎఫిషియన్సీ మనకి ఇంక్రీజ్ అవుతుంది. అండ్ సో ఈ ఐఓటీ వల్ల మనకి ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ అనేవి ఇంప్లిమెంట్ అవుతాయి. న్యూ రెవెన్యూ స్ట్రీమ్స్ అనేవి ఫామ్ అవుతాయి. మేజర్లీ మనకి టైం చాలా సేవ్ అవుతుంది. అండ్ కమ్యూనికేషన్. సో మనం ఆల్రెడీ ముందుగానే చెప్పుకున్నట్లు సో కార్ డ్రైవింగ్ కానీ ఆర్ మన బాడీలో చేంజెస్ కానీ అండ్ ఇవన్నీ ముందుగానే డిటెక్ట్ చేసి మనకి ఫ్రీ డేటా ప్రొవైడ్ చేసి మనతో కమ్యూనికేట్ అవుతుంది. అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంక్రీజ్ అవుతుంది. డిసడ్వాంటేజెస్. సో కంపాటబిలిటీ. సో మార్కెట్లో మనకి చాలా డివైస్ అవైలబుల్ ఉంటాయి. సో వాటిలో ఐఓటీ కంపాటబుల్ డివైస్ సెలెక్ట్ చేసినప్పుడు మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. బికాస్ రాంగ్ వన్ సెలెక్ట్ చేసుకుంటే మిస్గైడ్ అయ్యే ప్రాబ్లం ఉంది. సెకండ్ వన్, లాసెస్ ఎంప్లాయ్మెంట్. సో అఫ్ కోర్స్ టెక్నాలజీ ఇంక్రీజ్ అయినప్పుడు మన వర్క్ అనేది సో డివైజెస్ చేస్తున్నప్పుడు ఎంప్లాయ్మెంట్ లాస్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అండ్ టెక్నాలజీ టేక్స్ కంట్రోల్ ఆఫ్ లైఫ్. సో మన టెక్నాలజీని ఎక్కువ యూజ్ చేసే కొద్దీ సో మన లైఫ్ని అది టేక్ ఓవర్ చేస్తుంది. అండ్ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ. సో హ్యాకింగ్. సో ఐఓటీ యూజ్ చేసినప్పుడు హ్యాకింగ్ ఛాన్సెస్ ఉంటాయి. సో హ్యాకింగ్ ఛాన్సెస్ వల్ల మన ప్రైవసీ అండ్ సెక్యూరిటీకి ఇంటరప్షన్ అనేది వస్తుంది. బట్ ప్రికాషన్ తీసుకొని మనం ఈ టెక్నాలజీ యూజ్ చేసుకుంటే ఇట్ విల్ బి పర్ఫెక్ట్ ఫర్ అస్. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో ఆల్, వెల్కమ్ టు బీ అప్డేటెడ్. జనరల్గా మనం వేరియస్ ఎలక్ట్రానిక్ డివైస్ యూజ్ చేస్తుంటాం. దట్ ఇంక్లూడ్స్ ఫోన్, ల్యాప్టాప్, కంప్యూటర్, ఇలా వేరియస్ డివైజెస్లో మనం మన డేటాతో వర్క్ చేస్తుంటాం. వీటిలో మనం మన ఫొటోస్, వీడియోస్, ఫోన్ నెంబర్స్, అకౌంట్ నెంబర్స్ ఇలా మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ని సేవ్ చేసుకుంటూ ఉంటాం. అండ్ వీటికి ప్రైవసీ అండ్ సెక్యూరిటీ కావాలి. అండ్ మనకు సెక్యూరిటీ కావాలంటే సెక్యూరిటీ ప్రోగ్రామ్స్ ఉండాలి. అండ్ ఆ సెక్యూరిటీ ప్రోగ్రామ్స్ సైబర్ సెక్యూరిటీ. సో ఈరోజు మనం సైబర్ సెక్యూరిటీ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ వీడియోలకు వెళ్ళే ముందు మీరు కనుక ఈ ఛానల్కి కొత్తగా వస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ రెగ్యులర్ వ్యూవర్ అయితే ప్లీజ్ షేర్ అవర్ కాంటెంట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అండ్ టర్న్ ఆన్ నోటిఫికేషన్స్ టు గెట్ ఇన్స్టాంట్ అప్డేట్స్. 3500 ఇట్ మే బి ఇండివిజువల్ ఆర్ ఆఫీస్. ఎవరైనా సరే వాళ్ళ ఫైల్స్ వాళ్ళ డేటా అనేది వాళ్ళ కంప్యూటర్స్లో కాన్ఫిడెన్షియల్గా ఉండాలనుకుంటే సైబర్ సెక్యూరిటీ యూజ్ అవుతుంది. అండ్ ఈ సైబర్ సెక్యూరిటీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాడ్ అయితే ఫ్యూచర్లో చాలా యూజెస్ ఉన్నాయి. అండ్ అసలు ఈ సైబర్ సెక్యూరిటీ ఎన్ని టైప్స్లో తెలుసుకున్నాం. సో నెంబర్ 1, కంప్యూటర్ సెక్యూరిటీ, వైఫై సెక్యూరిటీ, నెట్వర్క్ సెక్యూరిటీ, ఐఓటీ సెక్యూరిటీ, ఇంటర్నెట్ సెక్యూరిటీ, క్లౌడ్ సెక్యూరిటీ, మొబైల్ సెక్యూరిటీ అండ్ అప్లికేషన్ సెక్యూరిటీ. ఇలా టోటల్ 8 టైప్స్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీస్ ఉన్నాయి. సో ఈ సెక్యూరిటీస్ని మనకి ప్రొఫెషనల్ హ్యాకర్స్ ప్రొవైడ్ చేస్తారు. హ్యాకింగ్ అంటే తెలిసే ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది. సో మన ఇన్ఫర్మేషన్ని ఏదైనా వాళ్ళ పర్పస్ కోసం
థెఫ్ట్ చేయడం. జనరల్గా హ్యాకింగ్ 3 రీజన్స్తో చేస్తారు. నెంబర్ 1 ఫన్ పర్పస్, అండ్ నెంబర్ 2 ఇంట్రెస్ట్ అబౌట్ అదర్ పర్సన్, అండ్ నెంబర్ 3 ఫైర్. అండ్ ఈ హ్యాకర్స్లో కూడా 3 టైప్స్ ఉంటారు. వాటిలో ఫస్ట్ వన్ బ్లాక్ హ్యాట్ హ్యాకర్. వాళ్ళ సెల్ఫ్ యూజెస్ కోసం హ్యాకింగ్ చేస్తుంటారు. అండ్ వీళ్ళు చాలా డేంజర్. వీళ్ళు ఇండివిజువల్ ఆర్ కంపెనీస్ డేటాని థెఫ్ట్ చేసి వాటితో బ్లాక్మెయిల్ చేస్తుంటారు. నెంబర్ 2 వైట్ హ్యాట్ హ్యాకర్. సో వీరు ఎథికల్ హ్యాకర్ అండ్ వీళ్ళు ప్రొఫెషనల్. సో వీళ్ళు జనరల్గా రిక్రూట్ అవుతుంటారు. అంటే కంపెనీస్కి రిక్రూట్ చేసుకొని వాళ్ళ డేటాని సేవ్ చేయడానికి కోడింగ్ వీళ్ళ చేత రాపిస్తారు. నెంబర్ 3 గ్రే హ్యాట్ హ్యాకర్. సో వీళ్ళు జనరల్గా ఫన్ పర్పస్ చేస్తుంటారు. జనరల్ ఇంట్రెస్ట్. సో ఒక మనిషికి ఇంకో మనిషి మీద ఉండే ఎంతూజియాజం, సో వాళ్ళ గురించి తెలుసుకోవాలి అనే విధానంగా వీళ్ళు హ్యాక్ చేసుకుంటారు. అండ్ అగైన్ హ్యాకర్ 2 టైప్స్ ఉంటారు. నెంబర్ 1 స్ట్రక్చర్డ్ హ్యాకర్స్ అండ్ నెంబర్ 2 అన్స్ట్రక్చర్డ్ హ్యాకర్స్. సో స్ట్రక్చర్డ్ హ్యాకర్స్ అంటే వీళ్ళకి అన్ని విషయాల మీద బేసిక్ ఐడియా ఉంటుంది. మిషన్ లెర్నింగ్ లాంగ్వేజెస్ కానీ సెక్యూరిటీ ఇంప్లిమెంటేషన్ కానీ ఇలా అన్నీ తెలిసి ఉంటాయి. వీళ్ళు ఫుల్లీ నాలెడ్జబుల్ పర్సన్స్. కమింగ్ టు అన్స్ట్రక్చర్డ్ హ్యాకర్, వీళ్ళకి పెద్దగా నాలెడ్జ్ ఉండదు. అండ్ వీళ్ళు వేరే వాళ్ళు యూజ్ చేసిన కోడ్, గూగుల్లో చూసో ఎక్కడైనా సరే వేరే వాళ్ళు యూజ్ చేసిన కోడ్ యూజ్ చేసుకొని మీ ఇన్ఫర్మేషన్ హ్యాక్ చేస్తుంటారు. అండ్ వీళ్ళకి సెక్యూరిటీ ఇంప్లిమెంటేషన్ మీద పెద్దగా ఐడియా కూడా ఉండదు. సో దిస్ ఈజ్ అబౌట్ హ్యాకింగ్. అండ్ ఈ హ్యాకింగ్ నుంచి మనం ఎలా తప్పించుకోవాలి? సో సొల్యూషన్ నెంబర్ 1, మన డివైజెస్ని అన్నోన్ పర్సన్స్కి ఇవ్వకుండా ఉండడం. అండ్ మన ఫోన్ వాళ్ళ చేతులకు వెళ్ళినప్పుడు మనకు తెలియకుండానే వాళ్ళు అన్నోన్ యాప్స్ని ఇన్స్టాల్ చేస్తారు. అండ్ వాళ్ళు హ్యాక్ చేయడం ఈజీ అవుతుంది. అండ్ కొన్ని యాప్స్ మనకి మెనూ మీద కనిపించవు కూడా. ఇవి బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయి కంటిన్యూస్గా. సో వీటి వల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే, సో ఫోన్ కంటిన్యూస్లీ హీట్ అయిపోతుంటుంది. అంటే మనం యూజ్ చేయకపోయినా సరే మన డివైసెస్ అనేవి కంటిన్యూస్గా హీట్ అయిపోతుంటాయి. అండ్ నెక్స్ట్ అనాథరైజ్డ్ యాడ్స్ ప్లే అవుతుంటాయి. అండ్ నెంబర్ 2 లూప్ హోల్స్. సో లూప్ హోల్స్ అంటే మనం వేరే యాప్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు పర్మిషన్స్ చెక్ చేసుకోకుండా అన్నీ అలౌ చేస్తూ ఉంటాం. అవి ఏం అడుగుతున్నా కూడా చెక్ చేసుకోం. సో ఇలా చెక్ చేసుకోకుండా మనం పర్మిషన్స్ ఇవ్వడం వల్ల మన డేటా అనేది వాళ్ళకి ఇస్తున్నట్లే మనం. సో ఫోన్ కాల్స్ కానీ మన ఫోన్ కాల్స్ మేనేజ్ చేయొచ్చు, అండ్ మన మెసేజెస్ మేనేజ్ చేయొచ్చు. ఇలా మన డేటా అనేది వాళ్ళ సర్వర్స్లోకి వెళ్ళిపోతుంది. సో మనం సేఫ్గా ఉండాలంటే చేయాల్సిన 2 పాయింట్స్ ఏంటంటే, మన ఫోన్, ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్ ఏ డివైస్ అయినా సరే యూజ్ ఉన్నప్పుడు మాత్రమే మొబైల్ డేటా యాక్టివ్ చేయాలి. అండ్ మన వైఫై పాస్వర్డ్ని అనాథరైజ్డ్ పర్సన్కి షేర్ చేయకూడదు. సో మనం సేఫ్టీ మెజర్స్ చూసుకుంటూ అనాథరైజ్డ్ పర్సన్స్కి మన డివైస్ ఇవ్వకపోవడం వల్ల మనం ఈ హ్యాకింగ్ నుంచి తప్పించుకోవచ్చు. అండ్ మోర్ ఇంపార్టెంట్, మీ కాన్ఫిడెన్షియల్ డేటాని డివైజెస్లో స్టోర్ చేసుకోవద్దు. దట్ ఇంక్లూడ్స్ అకౌంట్ నెంబర్స్, పాస్వర్డ్స్. ఇలా కాన్ఫిడెన్షియల్ డేటాని మీ డివైస్లో స్టోర్ చేసుకోవద్దు. సో ఈవెన్ మనం అన్ని మెజర్స్ పాటించిన తర్వాత కూడా మన డేటా కర్మకాలి హ్యాక్ అయితే ఈ సైబర్ సెక్యూరిటీ మనకి యూజ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో ఆల్, వెల్కమ్ టు బీ అప్డేటెడ్. ఏంట్రో గ్యాప్ ఇచ్చావు? ఏవలా వచ్చింది. లాస్ట్ 1 వీక్ నుంచి వేరియస్ వర్క్ షెడ్యూల్స్ వల్ల వీడియో చేయడం కుదరలేదు. బట్ ఎనీహౌ ఐఎమ్ బ్యాక్ విత్ ఎ సాలిడ్ కంటెంట్. కాకపోతే మొదలెట్టే ముందు ఈ ఛానల్కి మీరు కొత్తగా వచ్చుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అస్. సో మీ సబ్స్క్రిప్షన్ మాకు ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. అండ్ నోటిఫికేషన్ టర్న్ ఆన్ చేయడం వల్ల మీకు మేము చేసే ప్రతి వీడియో అప్ టు డేట్ వస్తుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి, ఈవెన్ చేసిన నాతో సహా, ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో అనిపించే ఉంటుంది, ఎంత చదివినా బ్రెయిన్కి ఎక్కట్లేదు, ఏం గుర్తు పెట్టుకోవాలన్నా గుర్తు రావట్లేదు, అండ్ ఆ మిషన్ మనం కంట్రోల్ చేస్తే బాగుంటుంది, ఇక్కడ కూర్చొని ఫ్యాన్ వేస్తే బాగుంటుంది, కూర్చొని లైట్ వేస్తే బాగుంటుంది. ఇలా సో మెనీ థాట్స్ వచ్చే ఉండొచ్చు. మనకున్న మెయిన్ ప్రాబ్లం చదివిన దాన్ని కానీ ఆర్ గుర్తు పెట్టుకోవాలి ఇంపార్టెంట్ అనుకున్న వాటినే మర్చిపోతాం. ఐ హోప్ మీకు రీజన్ కూడా తెలిసే ఉంటుంది. బట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఫ్రమ్ మై సెల్ఫ్. హ్యూమన్ బ్రెయిన్లో మనకి ల్యాక్స్ ఆఫ్ న్యూరాన్స్ అనేవి ఉంటాయి. సో ఈచ్ న్యూరాన్ మన డేటాను స్టోర్ చేసుకుంటుంది. అంటే మన విజువల్లో చూసిన వాటిని కానీ ఆర్ చదివిన వాటిని కానీ విన్న వాటిని కానీ ఆ డేటాని స్టోర్ చేసుకుంటాయి. ఒక న్యూరాన్ 100 కంప్యూటర్స్కి ఈక్వల్ అనమాట. వెన్ ఇట్స్ గెట్ కంప్లీట్లీ యాక్టివ్.
బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే హ్యూమన్స్ మీద ఎఫెక్ట్ చేసే వేరియస్ ఫ్యాక్టర్స్ వల్ల మనం ఆ న్యూరాన్స్ని 100% యాక్టివ్ చేయలేకపోతున్నాం. సో డేటా అనేది మన బ్రెయిన్లో పార్ట్ బై పార్ట్ స్టోర్ అవుతుంది. బికాస్ ఆఫ్ దిస్ మనకి ఈ మర్చిపోవడం, గుర్తుండకపోవడం అనే ఫ్యాక్టర్స్ వస్తున్నాయి. సెకండ్ పాయింట్, జనరల్గా మనం డేటాని ఆర్టిఫిషియల్ మెమరీస్లో సేవ్ చేసుకుంటాం. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అన్ ఆర్టిఫిషియల్ బ్రెయిన్ కదా. జస్ట్ ఇమాజిన్ ఇఫ్ బోత్ ఆర్టిఫిషియల్ అండ్ న్యాచురల్ బ్రెయిన్స్ కమ్స్ టుగెదర్ అండ్ మేక్స్ థింగ్స్ ఈజీ ఫర్ హ్యూమన్స్. అండ్ దట్ ప్రాజెక్ట్ ఈజ్ న్యూరాలింక్. అండ్ ఇదే మన టాపిక్. ఇప్పుడు మనం మెయిన్ టాపిక్లోకి వచ్చాం. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇట్ బ్రీఫ్లీ. సో దీని గురించి మీకు కంప్లీట్ ఐడియా రావాలంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లైక్ మూవీ, ఇస్మార్ట్ శంకర్ మూవీ ఆల్మోస్ట్ అందరూ చూసే ఉంటారు. అండ్ దాంట్లో మెయిన్ కాన్సెప్ట్ మెమరీ ట్రాన్స్ఫర్. అంటే ఒక ఆర్టిఫిషియల్ చిప్ యూజ్ చేసుకొని ఒక పర్సన్లో స్టోర్ అయిన డేటా, ఐ మీన్ మెమరీని ఇంకో పర్సన్లో ఫార్వర్డ్ చేయడం. దట్స్ ఎగ్జాక్ట్లీ ఇట్ వర్క్స్, ఐ మీన్ న్యూరాలింక్. బట్ కొన్ని ఎగ్జాంప్షన్స్ ఉన్నాయి. న్యూరాలింక్ ప్రాజెక్ట్లో ఒక పర్సన్ మెమరీని ఇంకో పర్సన్లో ఇంప్లాంట్ చేయదు. బట్ ఇట్ కనెక్ట్స్ హ్యూమన్స్ టు మిషన్స్ అండ్ ఇంటర్నెట్ టు యువర్ బ్రెయిన్. అంటే మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది, ఒక మినీ వరల్డ్నే మన బ్రెయిన్లో ఇన్సర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఒక క్యూరియాసిటీ వచ్చి ఉంటుంది, హౌ ఇట్ వర్క్స్ అని. అండ్ వీఆర్ హియర్ టు ఎక్స్ప్లెయిన్. న్యూరాలింక్ ప్రాజెక్ట్లో ఒక ఆర్టిఫిషియల్ డివైస్ ఉంటుంది, ఐ మీన్ ఆర్టిఫిషియల్ చిప్. దాన్ని సర్జరీ, ఐ మీన్ రోబోటిక్ సర్జరీతో మనిషి బ్రెయిన్లో ఇన్సర్ట్ చేస్తారు. అండ్ దాని లెంత్ వచ్చేసి 8 mm. ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ చిప్ అనేది దాంట్లో ఇన్బిల్ట్ ఉన్న నానో టైప్ న్యూరాన్స్తో టోటల్ బ్రెయిన్ని కనెక్ట్ చేస్తుంది. సో ఈ ప్రాజెక్ట్ వల్ల మనిషి మెషిన్స్తో మాట్లాడగలుగుతాడు అండ్ ఈవెన్ కంట్రోల్ చేయగలుగుతాడు. అండ్ మెయిన్ అడ్వాంటేజెస్, ఈ ప్రాజెక్ట్ మన బ్రెయిన్ రిలీజ్ చేసే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ క్యాప్చర్ చేసి సో దాని ద్వారా మెడికల్ క్యూర్ కూడా యూజ్ అయ్యేలా చేస్తుంది. అండ్ ఈ ప్రాజెక్ట్ని ఎలాన్ మస్క్ అండ్ హిస్ టీమ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. దెన్ హౌ ఇట్ వర్క్స్. రిమెంబర్ ద మూవీ ఇస్మార్ట్ శంకర్. దాంట్లో హీరోకి పోలీస్ బ్రెయిన్ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల హీరో పోలీస్లో బిహేవ్ చేస్తాడు. బట్ ఈ న్యూరాలింక్ ప్రాజెక్ట్ మనకి బిహేవియర్ నేర్పించదు. బట్ ఇట్ ఏబుల్స్ టు సెండ్ అండ్ రిసీవ్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఫ్రమ్ యువర్ బ్రెయిన్ టు అదర్ మిషన్స్ టు కంట్రోల్ దెమ్. అట్ ప్రెజెంట్ ఈ ప్రాజెక్ట్ని మన బేసిక్ డివైజెస్ని కంట్రోల్ చేసేలా డిజైన్ చేస్తారు. లైక్ మన మొబైల్, స్మార్ట్ వాచ్ అండ్ కంప్యూటర్. ఇలా బేసిక్ డివైజెస్ని మన బ్రెయిన్ ఆటోమేటిక్ కంట్రోల్ చేసే విధంగా డిజైన్ చేస్తున్నారు. సో దెర్ ఇస్ నో మోర్ నీడ్ ఆఫ్ అలెక్సా ఆర్ గూగుల్ అసిస్టెంట్. మన బ్రెయిన్తోనే మనం మన డివైస్ని కంట్రోల్ చేయొచ్చు. ఈ ప్రాజెక్ట్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మన బ్రెయిన్లో రైజ్ అయ్యే ఎలక్ట్రికల్ స్పైక్స్ని క్యాప్చర్ చేసి సో అలా ఈ ప్రాజెక్ట్ కూడా స్టిమ్యులేట్ చేయడం. అండ్ ఒక డెడికేటెడ్ యాప్తో మనం వేరే స్కిల్స్ కూడా నేర్చుకోవచ్చు. ఇది ప్రజెంట్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. దాని మీద రీసెర్చ్ జరుగుతున్నాయి. అండ్ రోబోతోనే ఎందుకు ఇన్సర్ట్ చేస్తున్నామంటే సో మన చిప్ ఇన్సర్ట్ చేసే చిప్ అనేది ఆల్మోస్ట్ 8 mm, అంటే మన ఫింగర్ టిప్ అంత ఉంటుంది. అండ్ దాన్ని ఇన్సర్ట్ చేయాలంటే మనం యూజ్ చేసే నీడిల్స్ అనేవి 24 మైక్రాన్స్ ఉంటాయి. అవి ఈవెన్ కంటికి కనపడవు కూడా. సో ఇది ఎలా యూజ్ అవుతుందంటే చాలామందికి వయసు అయిపోయాక పెరాలసిస్ కానీ, ఐసైట్ కోల్పోవడం కానీ, ఇలా ఏజ్ వైజ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. బట్ న్యూరాలింక్ యూజ్ చేసి వాటిని రీగెయిన్ చేసుకోవచ్చు. లైక్ మనం ఒక పెరాలసిస్ వచ్చిందంటే ఆ పర్సన్కి సమ్ ఆఫ్ ద పార్ట్స్కి బ్రెయిన్ అనేది సిగ్నల్స్ పంపించదు, బికాస్ ఆ న్యూరాన్స్ డెడ్ అయి ఉంటాయి. బట్ న్యూరాలింక్ వాటిని జనరేట్ చేయగలదు. అండ్ అలాగే ఐసైట్ కూడా వీ కెన్ రీగెయిన్. ఈవెన్ యూ కెన్ స్ట్రీమ్ మ్యూజిక్ ఇన్ యువర్ బ్రెయిన్. ప్రజెంట్ మనం ఆన్ గోయింగ్ ఏఐలో ఉన్నాం. ఈవెన్ ఫ్యూచర్లో మనకి ఒక డివైస్ యూస్ లేకుండా పీపుల్తో కమ్యూనికేట్ చేయగలం. అంటే వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఇలాంటి ప్రాజెక్ట్స్తో పీపుల్తో కమ్యూనికేట్ చేయొచ్చు. బికాస్ ద స్పీడ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ ఇంక్రీజింగ్ డే బై డే. బట్ రిమెంబర్, టెక్నాలజీతో ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో అన్నే డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో లైక్ మన బ్రెయిన్లో ఒక చిప్ ఇన్సర్ట్ చేసిన తర్వాత దానికి ఒక ఎక్స్పైరీ ఉంటుంది. అంటే మస్ట్ సెడ్ 10 years. సో మనం ఇన్సర్ట్ చేసే న్యూరాలింక్ చిప్ అనేది 10 years ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. అండ్ తర్వాత దాన్ని రిమూవ్ చేయొచ్చు. బట్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బ్రెయిన్ అనేది ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉండడం వల్ల హ్యాకింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అట్ ప్రెజెంట్ ఈ ప్రాజెక్ట్ అయితే యానిమల్స్ మీద ట్రయల్స్ చేస్తున్నారు. హ్యూమన్ ట్రయల్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో అవి స్టార్ట్ అవ్వచ్చు. సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. లెట్స్ వెయిట్ అండ్ వాచ్.
సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఎంకరేజ్మెంట్ వల్ల మేము మరిన్ని వీడియోస్, ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మాకు ఇంట్రెస్టింగ్ అండ్ నీడీ టాపిక్స్ని సజెస్ట్ చేయండి. సో వీ క్యాన్ డూ బెటర్ వీడియోస్ టు మీట్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. థ్యాంక్ యూ. హలో ఆల్, వెల్కమ్ టు బీ అప్డేటెడ్. ఈ వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ డిస్కస్ చేద్దాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీ ముందుకు తీసుకొస్తాము. అండ్ ఆల్సో టర్న్ ఆన్ నోటిఫికేషన్స్ సో యూ విల్ నెవర్ మిస్ అన్ అప్డేట్ ఫ్రమ్ అస్. యాజ్ యూ ఆల్ నో, మనం డే టు డే ఎన్నో ఎలక్ట్రానిక్ అప్లికేషన్స్ యూజ్ చేస్తాం. ఫ్రమ్ టీవీ టు ఫ్రిడ్జ్, ఎవ్రీథింగ్. ఎలక్ట్రానిక్ వస్తువులు లేకుండా మన డే ఇన్కంప్లీట్ అనమాట. బట్ ఈ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ మనకి ఎంత యూజ్ అవుతుందో అంతే హార్మ్ క్రియేట్ చేస్తుంది. సో మీకు ఇప్పటికీ ఒక ఐడియా వచ్చి ఉంటుంది, గ్రీన్ హౌస్ గ్యాసెస్. అండ్ ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్లో హైయెస్ట్ పర్సంటేజ్ కార్బన్ డైఆక్సైడ్. ఒకసారి ఈ పిక్చర్ చూడండి. మనకి ఏ సెక్టర్ నుంచి ఎంత పర్సంటేజ్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాస్ రిలీజ్ అవుతుంది, సో ఒక క్లియర్ ఐడియా. సో మనం డైలీ యూజ్ చేసే ప్రతి ఎక్విప్మెంట్ నుంచి, ఫ్రమ్ మనం మార్నింగ్ నిద్ర లేచినప్పుడు యూజ్ చేసే మొబైల్ నుంచి పడుకునే వరకు చూసే టీవీ వరకు, ప్రతి ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ నుంచి మనకి ఈ విధంగా గ్రీన్ హౌస్ గ్యాస్ అని ఎమిట్ అవుతున్నాయి. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, భయ్యా మనం యూజ్ చేసే మొబైల్లో మనకి అంత గ్రీన్ హౌస్ గ్యాస్ ఎలా ఎమిట్ అవుతుందని. సో సింపుల్, మన మొబైల్ని డైలీ ఛార్జ్ చేస్తాం. సో ఛార్జ్ చేయాలంటే ఎలక్ట్రిసిటీ కావాలి. సో ఎలక్ట్రిసిటీ మనకి 28% ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ ఉంది. అండ్ ఒక మొబైల్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే ఇండస్ట్రీస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాయి. సో ఆ ఇండస్ట్రీస్ మనకి 22% ఉంది. సో 22% ఒక మొబైల్ని మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు కూడా మనకి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ ఉంటుంది. అండ్ దానికి ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తాం. సో ట్రాన్స్పోర్టేషన్, సో ఎవ్రీథింగ్ ఇంటర్లింక్డ్ అనమాట. సో మనకు తెలియకుండానే మన చుట్టూ కార్బన్ అనేది ఎమిట్ అవుతూ ఉంటుంది. అలా అని మనం డైలీ యూజ్ చేసే ప్రోడక్ట్ని యూజ్ చేయకుండా ఉండలేం, ఎందుకంటే అవి మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోయాయి. బట్ ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు రెడ్యూస్ ద కార్బన్ విచ్ వీఆర్ ఎమిటింగ్. సో ఆ కార్బన్ని క్యాప్చర్ చేయడం. సో టాపిక్ ఈజ్ కార్బన్ క్యాప్చర్. లాస్ట్ వీక్ అంటే జాన్ 22న ఎలాన్ మస్క్ ఒక ట్వీట్ చేశారు, ఐఎమ్ డొనేటింగ్ $100 million టువర్డ్స్ ఏ బెస్ట్ కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీ. అదే మన ఇండియన్ కరెన్సీలో 730 crores. జస్ట్ ఇమాజిన్, వరల్డ్లోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్ అంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసి టెక్నాలజీని ఇన్వెంట్ చేయమంటున్నారంటే దానికి ఎంత నెసెసిటీ ఉందో. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ ఇవన్నీ పక్కన పెట్టి ఫస్ట్ కార్బన్ క్యాప్చర్ అంటే తెలుసుకుందాం. సో మన ఎన్విరాన్మెంట్లో ఫ్యాక్టరీస్ ద్వారా కానీ వెహికల్స్ ద్వారా కానీ రిలీజ్ అయిన కార్బన్, CO2, సో ఎన్విరాన్మెంట్లో కలిసిపోయి మనకి ఎంతో ఎఫెక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. హెల్త్ ఇష్యూస్ రైజ్ అవుతున్నాయి అండ్ ఇట్ కాసెస్ టెంపరేచర్ ఇంక్రీజెస్. సో రీసెంట్గా మనకి టెంపరేచర్ చాలా హైగా పెరిగాయి అండ్ గ్లోబల్ వార్మింగ్. అండ్ మోస్ట్ రీసెంట్ థింగ్, ఎర్త్ రెవల్యూషన్ స్పీడ్ అవ్వడం. రీసెంట్లీ నేను ఒక ఆర్టికల్ చూశాను. సో అట్ ప్రజెంట్ మనకి 1 minute 60 seconds ఉన్నాయి. సో ఎర్త్ రొటేషన్ స్పీడ్ అవ్వడం వల్ల సైంటిస్ట్ దాన్ని 59 secondsగా టర్న్ చేయాలని పాయింట్ రైజ్ చేశారు. సో ఇలా చూసుకుంటే మనకి 1 minute 1 second డ్రాప్ అయినా, సో 1 hourలో 60 seconds. సో వీఆర్ లూజింగ్ 1 minute in an hour. 1 dayకి 24 minutes అండ్ 1 yearకి 8,760 minutes. సో దీన్ని అవర్స్లో కన్వర్ట్ చేసుకుంటే 146 hours. సో ఆల్మోస్ట్ 6 days, ఇయర్లో 6 days కంప్రెస్ అవ్వడం అంటే ఒక మామూలు విషయం కాదు. అండ్ ఓజోన్ లేయర్ డ్యామేజ్ అవ్వడం విచ్ రిజల్ట్స్ ఇన్ యూవీ రేస్. అండ్ ఇంకోటి, సీ లెవెల్ పెరగడం. ఇవన్నీ మనకి కనిపించకుండానే అలా జరిగిపోతూ ఉన్నాయి. ఈ ఎఫెక్ట్స్ తగ్గించి పొల్యూషన్ రెడ్యూస్ చేయడానికి మనం ఒక టెక్నాలజీ యూజ్ చేస్తాం, అదే కార్బన్ క్యాప్చర్. ఆల్రెడీ కొన్ని కంట్రీస్లో దీన్ని స్టార్ట్ చేశారు, బట్ అంత ఎఫెక్టివ్గా ఏదీ లేదు. సో అందుకే ఎఫెక్టివ్ కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీ గురించి అందరు సైంటిస్టులు రీసెర్చ్ చేస్తున్నారు. కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీ అంటే మన ఎయిర్ ఎన్విరాన్మెంట్లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ని క్యాప్చర్ చేసి, సో ఆ కార్బన్ డైఆక్సైడ్ని మళ్ళీ రీయూజ్ చేయడం అనమాట. లైక్ మనం సోలార్ ప్యానెల్స్ యూజ్ చేసి ఎలక్ట్రిసిటీ ఎలా ప్రొడ్యూస్ చేస్తామో అలా కార్బన్ క్యాప్చర్ యూజ్ చేసి, సో మళ్ళీ రీఎమిటింగ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం. సో ఎవ్రీవన్ లుకింగ్ ఫర్ ఎ డివైస్ which capture carbon from the environment and stores in it, and it can make it as a renewable energy. So this is about carbon capture.
సో న్యూ ఐడియాస్తో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే మంచి సక్సెస్ అవుతుంది అండ్ ఇట్ విల్ బి గేమ్ చేంజర్. సో ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మా వీడియోస్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో ఆల్, వెల్కమ్ టు బీ అప్డేటెడ్. సో బిఫోర్ కమింగ్ టు వీడియో, మనం ప్రజెంట్ 21st సెంచరీలో ఉన్నాం. సింపుల్గా చెప్పాలంటే ఒక ఆన్లైన్ ప్రపంచం. సో మన జనరేషన్ వాళ్ళు ఎక్కువగా ఆఫ్లైన్ కన్నా ఆన్లైన్లో మాట్లాడడానికి ఇష్టపడతారు. సోషల్ మీడియా హ్యాస్ మోర్ గ్రోత్ దెన్ ద న్యాచురల్ మీడియా. సో ఆ సోషల్ మీడియాలో మోస్ట్ యూజ్డ్ యాప్స్ మెసేజింగ్ యాప్స్. సో ఈరోజు వీడియో వాటి గురించే, ద మెసేజింగ్ యాప్స్. మన డే టు డే లైఫ్లో మెసేజింగ్ యాప్ అనేది చాలా కామన్గా అయిపోయాయి. సో ఒక మెసేజ్ చేయడానికైనా ఆర్ వాయిస్ కాల్ చేయడానికైనా, సో పిక్స్ కానీ వీడియోస్ కానీ ఏవైనా సరే పంపించడానికి మోస్ట్ యూజ్ చేసేది మెసేజింగ్ యాప్స్. సో ఈ మెసేజింగ్ పర్పస్ కోసం చాలా యాప్స్ వచ్చాయి, బట్ వాట్సాప్ క్లిక్ అయిన విధంగా ఏది క్లిక్ అవ్వలేదు. సో బికాస్ ఆఫ్ ద సింపుల్ ఇంటర్ఫేస్. బట్ ప్రజెంట్ ట్రెండ్ అవుతుంది వాట్సాప్ ప్రైవసీ పాలసీ. సో మన మార్క్ గురించి తెలిసిందే కదా, రీసెంట్గా వాట్సాప్ ప్రైవసీ పాలసీ అప్డేట్ అని ఒకటి ఇచ్చాడు. ఆ పాలసీ ఏంటంటే, యూజర్స్ డేటా ఉంది కదా, ఆ డేటాని ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్కి లింక్ చేసి వాటిలో యాడ్స్ డిస్ప్లే చేసి ఆ యాడ్స్ వల్ల వచ్చే ప్రాఫిట్ని మన వాట్సాప్ డెవలపర్స్ తీసుకుంటారు. సో అప్పటి జనాలు ఈ వాట్సాప్కి బ్యాక్ అండ్ ఆప్షన్స్ కూడా స్టార్ట్ చేశారు. సో ప్రైవసీలో బెస్ట్ యాప్ ఏంటనేదానికి వెతక స్టార్ట్ చేశారు. సో దానికి సిగ్నల్ అనే ఆప్షన్ దొరికింది. చాలామంది ఇన్స్టాల్ చేశారు, బట్ ఎవరు యూజ్ చేయట్లేదు. ఆల్మోస్ట్ ఇన్స్టాల్ చేసిన 90% అయితే దాన్ని యూజ్ చేసే పరిస్థితిలో కూడా లేరు. ఏదో ఇన్స్టాల్ చేసి ఒక మూల పడేస్తున్నారు అంతే యాప్ని. సో ఈరోజు వీడియోలో మనం వాట్సాప్, టెలిగ్రామ్ అండ్ సిగ్నల్ వాటి ప్రైవసీ పాలసీస్ అండ్ వాట్సాప్ ప్రైవసీ పాలసీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. సో లెట్స్ బిగిన్ ద వీడియో. వాట్సాప్ ప్రైవసీ పాలసీ. అబోవ్ పిక్చర్ చూపించినట్టు మన దగ్గర నుంచి వాట్సాప్ ఏ డేటా కలెక్ట్ చేస్తుంది. సో మన ఫోన్ మోడల్, ఓఎస్, బ్యాటరీ స్టేటస్, సిగ్నల్ స్ట్రెంగ్త్, టైమ్ జోన్, ఐపీ అడ్రస్, వాట్సాప్ యూసేజ్, పేమెంట్ అండ్ ట్రాన్సాక్షన్స్, స్టేటస్ అప్డేట్స్, గ్రూప్ డీటెయిల్స్, ప్రొఫైల్ పిక్చర్స్, అబౌట్ ఇన్ఫో. సో ఇంత డేటా మన వాట్సాప్ అనేది కలెక్ట్ చేస్తుంది. బట్ రీసెంట్గా వాట్సాప్ అఫీషియల్ హ్యాండిల్ నుంచి ప్రతి ఒక్కరికి స్టేటస్ అప్డేట్ వచ్చింది. సో వీఆర్ కమిటెడ్ టు ప్రైవసీ. వాట్సాప్ క్యాన్ రీడ్ ఆర్ లిసన్ యువర్ మెసేజెస్ as they are end-to-end encrypted. We can't see your locations and doesn't share your contacts with Facebook. సో ఇది ఓన్లీ వాట్సాప్ మాత్రమే వచ్చింది, వాట్సాప్ బిజినెస్కి అయితే అసలు రానే రాదు. సో ఇట్ మీన్స్ వాట్సాప్ బిజినెస్లో మనకి కంప్లీట్ ప్రైవసీ అనేది ఉండదు. భయ అప్పటి నుంచి ప్రైవసీ అన్నావు, అసలు అంత ప్రైవసీ ఏముంది భయ అంటే, సో మీరు చేసే ప్రతి యాక్టివిటీని ఒకడు ఇండైరెక్ట్గా అసలు నీకు తెలియకుండా మానిటర్ చేస్తున్నారంటే ఆ డేటా వేరే వాళ్ళకి వెళ్ళిందంటే అది ఎంత పర్సనైజ్దో ఒకసారి అర్థం చేసుకోండి. యూజర్స్ పర్సనల్ డేటా మీద వర్క్ అయ్యే డార్క్ వెబ్సైట్స్ చాలానే ఉన్నాయి. సో ఒకటికి 10 సార్లు ఆలోచించండి. ఇక కంపారిజన్కి వచ్చేద్దాం. సో వరల్డ్ వైడ్ డేటా చూసుకుంటే వాట్సాప్కి 2 బిలియన్ యూజర్స్ ఉన్నారు అండ్ టెలిగ్రామ్కి 40 crores అండ్ సిగ్నల్కి 20 crores. సో స్టార్టింగ్ విత్ యూజర్ ఇంటర్ఫేస్. సో వాట్సాప్లో చాలా క్లియర్ యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది. సో చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా, ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఈజీ ఇంటర్ఫేస్ ఉండడం వల్ల అది మోస్ట్ అట్రాక్టెడ్. సో మనం ఓపెన్ చేస్తే మనకి చార్ట్స్ ఉంటాయి, తర్వాత కాల్స్ అండ్ కాల్ లాగ్స్, స్టేటస్ అండ్ న్యూ మెసేజింగ్ ఆప్షన్స్. సో ఇవే చాలా బేసిక్ డీటెయిల్స్ అనేవి హోమ్ పేజ్లో అవైలబుల్ ఉంటాయి. సో కమింగ్ టు టెలిగ్రామ్. సో మోస్ట్ ఆఫ్ ది ఫీచర్స్ చేంజ్ అయి ఉంటాయి. ఇంటర్ఫేస్ కంప్లీట్ చేంజ్ అయ్యి, కంప్లీట్ అని చెప్పను కానీ సో మోస్ట్లీ చేంజ్ అయి ఉంటుంది. సో మళ్ళీ వాట్సాప్ లాగా 3 ట్యాబ్స్ ఉండవు. సో పైన 3 లైన్స్ అండ్ అక్కడ మనకి అన్ని ఆప్షన్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. అండ్ వీ క్యాన్ సే సిగ్నల్ ఇస్ ద లోయెస్ట్ ఫీచరింగ్ యాప్ అమాంగ్ ద 3. సో ఈ 3 యాప్స్లో తీసుకుంటే టెలిగ్రామ్ ఇస్ ద హైయెస్ట్ ఫీచర్ యాప్ అండ్ ఫాలోడ్ బై వాట్సాప్ అండ్ లీస్ట్లో సిగ్నల్ అవైలబుల్ ఉంది మనకి. అండ్ ఫీచర్స్, వాట్సాప్లో సెట్ చేసిన ఫీచర్స్ అనేవి లిమిటెడ్ ఎడిషన్. సో ఒక ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేస్తే సో వాట్సాప్లో మన చాట్ బ్యాకప్ చేసుకోవచ్చు అండ్ అదర్ డివైస్లో రిట్రైవ్ చేసుకోవచ్చు. సో ఇన్ ఆండ్రాయిడ్ మనకి వాట్సాప్ చాట్ బ్యాకప్ అనేది గూగుల్ డ్రైవ్లో జరుగుతుంది. బట్ కమింగ్ టు ఐఓఎస్, సో ఐఫోన్స్లో అయితే ఐక్లౌడ్లో జరుగుతుంది.
సో ఎప్పుడైనా మనం ఆండ్రాయిడ్ టు ఐఫోన్ స్విచ్ అయ్యామంటే మన చాట్ బ్యాకప్స్ అనేవి జరగవు. ఐ మీన్ యూ క్యాన్ రిట్రైవ్ దెమ్. అండ్ మనం చాట్ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, థీమ్స్ చేంజ్ చేసుకోవచ్చు, వెబ్కి కనెక్ట్ అవ్వచ్చు. ఇలా లిమిటెడ్ ఎడిషన్స్ ఉన్నాయి. అండ్ కమింగ్ టు టెలిగ్రామ్, ద బెస్ట్ థింగ్ హియర్ ఈజ్ టెలిగ్రామ్ అనేది బ్యాకప్స్ మీద బేస్ అయి ఉండదు. సో ఇట్స్ ఆల్రెడీ ఏ క్లౌడ్ యాప్. సో మన డేటా అంతా ఆ యాప్లోనే విత్ ఇన్ ద యాప్లోనే సేవ్ అవుతుంది. వీ కెన్ యాక్సెస్ ఫైల్స్ ఆర్ ఫొటోస్ అప్ టు 2 GB. వన్ ఫ్యూచర్ వాట్సాప్ ఈస్ ఆల్వేస్ ట్రైంగ్ టు డూ ఈజ్ మల్టీ డివైసెస్ ఫంక్షనాలిటీ. సో ఒక వాట్సాప్ అకౌంట్ని ఒక ఫోన్లో యూస్ చేయగలం, సెకండ్ ఫోన్లో యూస్ చేయలేం. సో బట్ టెలిగ్రామ్కి వచ్చేసరికి ఇట్స్ ఏ మల్టీ ఫంక్షనల్. సో ఒక టెలిగ్రామ్ అకౌంట్ని అదర్ డివైస్లో కూడా మనం యూస్ చేసుకోవచ్చు అట్ సేమ్ టైం. అండ్ టెలిగ్రామ్ ఇస్ ఏ ఓపెన్ సోర్స్. సో మన అకౌంట్ని ఎవరైనా సెట్ చేయొచ్చు. సో బై నేమ్ వీ క్యాన్ సెర్చ్. అండ్ ఇంకా చాలా అడ్వాన్స్డ్ ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ థీమ్ క్రియేషన్, కస్టమ్ థీమ్స్, యాసెంట్ కలర్స్ అండ్ సేవ్డ్ మెసేజెస్ టు. సో ఈ ఫీచర్స్ అన్నీ మనకి టెలిగ్రామ్లో అవైలబుల్ ఉన్నాయి. సో వీ కెన్ క్రియేట్ ఏ సీక్రెట్ చాట్ ఇన్ టెలిగ్రామ్. సో వాట్సాప్లో మనకు ఆ ఆప్షన్ లేదు. అండ్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్, 2-factor అథెంటికేషన్. సో ఇలా ఎన్నో ఫీచర్స్ అనేవి మనకి టెలిగ్రామ్లో ఉన్నాయి. అండ్ నౌ కమింగ్ టు సిగ్నల్. సో దిస్ ఇస్ ద లీస్ట్ ఫీచర్డ్ యాప్. సో యాజ్ ఐ సే, బట్ బేసిక్ ఫీచర్స్ అన్నీ సిగ్నల్లో అవైలబుల్ ఉన్నాయి, లైక్ డిలీటింగ్ మెసేజ్ ఫర్ ఎవ్రీ వన్, సో రీడ్ రిసిప్ట్స్, పిన్ బ్లాక్, బ్యాకింగ్ అప్ చాట్స్, థీమింగ్, ఆల్ ఆర్ ప్రెజెంట్. బట్ వన్ థింగ్ ఈస్ ల్యాకింగ్ హియర్ ఈస్ క్లౌడ్ బ్యాకప్స్. సో సిగ్నల్ యాప్లో ప్రతి డేటా అనేది లోకల్ స్టోరేజ్లోనే స్టోర్ అవుతుంది. కంపేరింగ్ టు 3 యాప్స్, టెలిగ్రామ్ కమ్స్ యాజ్ ఏ హోస్ట్ ఆఫ్ ఫీచర్స్. సో మనకి కావాల్సిన ఆల్మోస్ట్ అన్ని ఆప్షన్స్ అనేవి టెలిగ్రామ్లో అవైలబుల్ ఉన్నాయి. ఫైనల్ వన్, ద మోస్ట్ ఇంపార్టెంట్, సెక్యూరిటీ. సో వాట్సాప్ మనకు ఆల్రెడీ కన్వే చేసింది. సో మెసేజెస్ ఆర్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్. సో ఎయిదర్ వాట్సాప్ కానీ ఆర్ పేరెంట్ కంపెనీ ఫేస్బుక్ కానీ మన మెసేజెస్ చూడలేవు, ఓన్లీ అదర్ పర్సన్ మాత్రమే చూడగలవు. సో అకార్డింగ్ టు న్యూ ప్రైవసీ పాలసీ, అది ఓన్లీ బిజినెస్ చాట్స్ మాత్రమే అఫెక్ట్ చేస్తుంది, ఐ మీన్ వాట్సాప్ బిజినెస్. సో వాట్సాప్ బిజినెస్ అనేవి ఆ మెసేజెస్ చూసి ఆ డేటాతో పర్సనలైజ్డ్ యాడ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. బట్ వన్ థింగ్ వాట్సాప్ ఓనర్ సేయింగ్ ఈస్, సో మన మెసేజెస్ అనేవి వాట్సాప్ సర్వర్లో స్టోర్ అవ్వవు, ఓన్లీ లోకల్ డివైస్లో స్టోర్ అవుతాయి. సో యాజ్ ఎ సి మెసేజ్ చూసిన ఆ యాడ్స్ వరకు యూజ్ చేసుకొని ఆఫ్టర్ ఫ్రమ్ దట్ సో ఆ మెసేజెస్ని సర్వర్స్ని డిలీట్ చేస్తారు. సో ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చు, సో భయ్యా మెసేజ్ చూసి సర్వర్ని డిలీట్ చేస్తారు కదా, ఒకవేళ మనం సెండ్ చేసిన పర్సన్ ఆఫ్లైన్ ఉండి ఇమీడియట్గా మెసేజ్ డెలివర్ అయినప్పుడు పరిస్థితి ఏంటి? సో ఇలాంటి కేసెస్లో వాట్సాప్ సర్వర్స్ అనేవి ఆ మెసేజెస్ని 30 days వాళ్ళ సర్వర్స్లో స్టోర్ చేస్తాయి. సో అండ్ దే ట్రై టు డెలివర్ ద మెసేజ్. సో ఈవెన్ ఆ 30 daysలో కూడా పర్సన్ ఆన్లైన్ రాకపోతే అప్పుడు మన మెసేజెస్ని సర్వర్ నుంచి డిలీట్ చేస్తారు. అండ్ వాట్సాప్ స్టేటింగ్ దట్, సో ప్రైవసీ పాలసీ అనేది ప్రజెంట్ మీరు యూజ్ చేసేదాన్ని ఎఫెక్ట్ చేయదు. సో ఇఫ్ యు ఆర్ యూజింగ్ వాట్సాప్ రైట్ నౌ వితౌట్ ఎనీ ఇష్యూస్, సో ఫ్యూచర్లో కూడా మీకు అలాంటి ఇష్యూస్ ఏముండవు యాజ్ ఆఫ్ ప్రజెంట్ ప్రైవసీ పాలసీ. సెకండ్, టెలిగ్రామ్. సో టెలిగ్రామ్ ఎంటీ ప్రోటోకాల్ మీద వర్క్ అవుతుంది. సో అండ్ ఇట్స్ మోర్ సెక్యూర్ దెన్ వాట్సాప్. టెలిగ్రామ్లో 2 layers ఆఫ్ సెక్యూర్ ఎన్క్రిప్షన్ ఉంటుంది, ఇంక్లూడింగ్ సర్వర్ క్లయింట్ ఎన్క్రిప్షన్. అండ్ సీక్రెట్ చాట్స్కి ఇంకో లేయర్ యాడప్ అవుతుంది. సో టెలిగ్రామ్ చాట్స్ ఆర్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్. సో ఈవెన్ సర్వర్స్లో కూడా ట్రేస్ అనేది అవ్వవు. అండ్ సెల్ఫ్ డిస్ట్రక్టివ్ మెసేజెస్ అండ్ డోంట్ అలౌ ఫార్వర్డింగ్. సో టెలిగ్రామ్లో మనం ఒక మెసేజ్ని ఎప్పుడైనా అన్సెండ్ చేయొచ్చు. సో ఫార్వర్డ్ చేయకుండా, ఆ మెసేజ్ని ఫార్వర్డ్ చేయకుండా లాక్ చేసుకోవచ్చు. సో టెలిగ్రామ్ యూజ్ చేయడం అన్సేఫ్ అంటే కాదు. ఇఫ్ యూ లాస్ ఆల్ యువర్ డివైజెస్, ఈవెన్ మనం అనదర్ ఫోన్లో అనదర్ డివైస్లో మనం టెలిగ్రామ్ యూజ్ చేసుకోవచ్చు. ఫైనల్ వన్, సిగ్నల్. సో సిగ్నల్కి వచ్చేసరికి మన నేమ్ అండ్ ప్రొఫైల్స్ కూడా ఎన్క్రిప్ట్ చేయబడతాయి. అండ్ ఇఫ్ యూ లాస్ట్ ఆర్ స్విచ్ డివైజెస్, సో మన ఎగ్జిస్టింగ్ ప్రొఫైల్ని మన పిన్తో రికవర్ చేసుకోవచ్చు. సో లాంగ్ విత్ దిస్, సో మన సిగ్నల్లో మన మెసేజెస్ కూడా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్. సో ఇంకా సిగ్నల్ యాప్లో మనం ఇమేజ్ పంపించేటప్పుడు ఫేస్ బ్లర్ చేసుకోవచ్చు. సో యాజ్ యూ క్యాన్ సీ ఇన్ ద ఇమేజ్, సో మనం ఫేసెస్ని బ్లర్ చేసుకోవచ్చు అండ్ సర్టైన్ టైం వరకు ఆ ఇమేజ్ వాళ్ళకు ఉండేలా చేసుకోవచ్చు. స్క్రీన్ లాక్ ఆన్ చేసుకోవచ్చు అండ్ స్క్రీన్ సెక్యూరిటీ ఆన్ చేసుకొని అదర్స్ అనేవాళ్ళు మీ పర్సనల్ అంటే మీ చార్ట్స్ని స్క్రీన్ షాట్ తీసుకోలేరు.
ఇఫ్ యూ ఎనేబుల్ ఇన్కాగ్నిటో కీబోర్డ్, సో మనం టైప్ చేసే డేటా యాప్ సర్వర్స్లో లోడ్ అవ్వదు. అండ్ సో మనకి సిగ్నల్ యాప్స్ నుంచి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంటాయి. సో ఈ కాంటాక్ట్ సిగ్నల్ యాప్లో జాయిన్ అయింది. సో ఇలా సో ఇవి ఆఫ్ చేసుకోవాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి మనం కాంటాక్ట్స్ జాయిన్ సిగ్నల్ అనే ఆప్షన్ డిజేబుల్ చేస్తే మనకి నోటిఫికేషన్స్ రావు. అండ్ ఇంకో మెయిన్ ఫీచర్ వచ్చేసరికి మనకి సిగ్నల్ యాప్లో డిసప్పేరింగ్ మెసేజ్ ఆప్షన్ ఉంటుంది. సో మనం అక్కడ టైం సెట్ చేసుకోవచ్చు. సో ఎన్ని సెకండ్స్ ఆర్ ఎన్ని మినిట్స్ తర్వాత ఈ మెసేజ్ డిలీట్ అవ్వాలి, డిసప్పియర్ అవ్వాలి. సో ఈ విధంగా ఇవన్నీ ఫీచర్స్ మనకి సిగ్నల్ యాప్లో అవైలబుల్ ఉన్నాయి. ఫైనల్లీ కన్క్లూషన్, ప్రజెంట్ వరల్డ్లో ప్రతి ఒక్కరూ చూసేది ప్రైవసీ కోసం. సో ఎవ్రీ వన్ నీడ్స్ దట్. సో ఈవెన్ వాట్సాప్ అనేది మన డేటాని ఫేస్బుక్తో షేర్ చేసిన యాజ్ మెన్షన్ మల్టిపుల్ టైమ్స్. సో ఓన్లీ మన బిజినెస్ అకౌంట్స్ చాట్స్ మాత్రమే మన డేటాని ఫేస్బుక్కి లింక్ చేస్తాయి. సో పర్సనల్ మెసేజెస్ అంటే పర్సనల్ అకౌంట్ మెసేజెస్ని షేర్ చేయదు. అండ్ ఈ 3లో మనకి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే టెలిగ్రామ్. సో విచ్ ఈస్ హైలీ సెక్యూర్డ్. టెలిగ్రామ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ టు కస్టమైజ్ యువర్ చాట్స్. సో అండ్ సిగ్నల్కి వచ్చేసరికి సిగ్నల్ ఇస్ ద బేసిక్ స్టిల్ డెవలపింగ్ యాప్. సో యాజ్ ఆఫ్ ప్రజెంట్ ఇప్పుడిప్పుడే వచ్చిన యాప్ అండ్ ఇట్స్ డెవలపింగ్ స్టిల్. సో బట్ ఇట్స్ ఎ డీసెంట్ ఆల్టర్నేటివ్ ఫర్ అదర్ యాప్స్. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో ఆల్ అండ్ వెల్కమ్ టు బీ అప్డేటెడ్. డే టు డే టెక్నాలజీలో మనకి ఎన్నో చేంజెస్ వస్తుంటాయి. అండ్ కమింగ్ టు సెల్యులర్ కనెక్టివిటీ, మనకి ప్రజెంట్ వస్తున్న చేంజ్ 5G మీట్ 5th జనరేషన్. సో ఈరోజు మనం సెల్యులర్ కనెక్టివిటీ అండ్ 5G ఇంప్లిమెంటేషన్ గురించి తెలుసుకుందాం. అండ్ వీడియోకి వెళ్ళే ముందు మీరు కనుక ఈ ఛానల్ కొత్తగా వస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఒకవేళ రెగ్యులర్ వ్యూవర్ అయితే ప్లీజ్ షేర్ అవర్ కంటెంట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అండ్ డోంట్ ఫర్గెట్ టు టర్న్ ఆన్ నోటిఫికేషన్స్. నౌ డైవ్ ఇంటు ద టాపిక్. సో కమింగ్ టు ఆర్జీ, ఫర్ ద ఫస్ట్ టైం 1979లో జపాన్లో 1G స్టార్ట్ అయింది. అండ్ 1G ఈజ్ ఓన్లీ ఫర్ కాల్స్. అండ్ దాన్ని ఫర్దర్గా ఇంప్లిమెంట్ చేస్తూ 1991లో 2Gని ఫిన్లాండ్లో స్టార్ట్ చేశారు. అండ్ దీంట్లో వాయిస్ కాల్స్తో పాటు మెసేజ్ కూడా సెండ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి ఫర్దర్ ఇంప్లిమెంటేషన్ 3G, అది 2001లో వచ్చింది. సో దీంట్లో కాల్స్, మెసేజెస్ అండ్ ఇంటర్నెట్ కూడా అవైలబిలిటీ వచ్చింది. అండ్ దెన్ రీసెంట్లీ 4G. సో ఇంటర్నెట్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయింది. అండ్ రిలేటివ్లీ డౌన్లోడింగ్ స్పీడ్, బఫరింగ్ ఇవన్నీ రెడ్యూస్ అయిపోయాయి. అండ్ కమింగ్ టు ద ఫ్యూచర్లో మనకు వచ్చేది 5th జనరేషన్ 5G. అండ్ ఇప్పటికే అమెరికా లాంటి చాలా దేశాలు, 35 కంట్రీస్లో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అసలు ఈ 5G నెట్వర్క్ సుపీరియారిటీ ఏంటి? సో 5G నెట్వర్క్ ద్వారా మనకి డౌన్లోడ్స్ చాలా స్పీడ్ అవుతాయి. అండ్ ఆగ్మెంటెడ్ రియాలిటీ, విర్చువల్ రియాలిటీ చాలా క్లియర్గా, ఫాస్ట్గా అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి 4Gలో ఒక వీడియో ఆర్ ఎనీథింగ్ డౌన్లోడ్ చేయడానికి 10 మినిట్స్ పడితే అదే 5Gలో 5 సెకండ్స్ సరిపోతుంది. సో దీన్ని బట్టి చూస్తే స్పీడ్ అనేది హైలీ ఇంక్రీజ్ అయింది. అండ్ 4Gలో వచ్చే వేవ్స్, నెట్వర్క్ వేవ్స్ మనకి చాలా పెద్దగా ఉండడం వల్ల సిటీకి 1 టవర్ ఇంప్లిమెంట్ చేశారు. సో దానివల్ల రిమోట్ ఏరియాస్లో మనకి నెట్వర్క్ అనేది సరిగ్గా ఉండదు. బట్ కమింగ్ టు 5G, ఈ మ్యాగ్నెటిక్ వేవ్స్ అనేవి చాలా చిన్నగా ఉండడం వల్ల సో నెట్వర్క్ మనకి ఈజీ యాక్సెసిబుల్. బట్ ఇక్కడ ఉండే ప్రాబ్లం ఏంటంటే, సో ఈ నెట్వర్క్, ఈ మ్యాగ్నెటిక్ వేవ్స్కి మిడిల్లో ఏదైనా ఇంటరప్షన్ వస్తే అవి ఇంటరప్ట్ అవుతాయి. సో మనకి నెట్వర్క్ వీక్ అవుతుంది. సో దీన్ని అవాయిడ్ చేయాలంటే మనం యాంటీనా ప్లే స్టేషన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో కమింగ్ టు యూజెస్, సో మనకి ఫస్ట్ యూజ్ హై స్పీడ్ డేటా. సో మన స్పీడ్ అంటే 4G కన్నా మనకి 5G హై స్పీడ్. సో మనకి చాలా ఈజీ యాక్సెసిబుల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఐఓటీ. సో 5G ద్వారా మనకి ఆల్మోస్ట్ 10 lakh ఎలక్ట్రానిక్ డివైస్ని కంట్రోల్ చేయొచ్చు. అండ్ సెల్ఫ్లెస్ కార్ డ్రైవింగ్. సో ముందు వెళ్తున్న కార్ సిగ్నల్స్ని ట్రేస్ చేసి సో యాక్సిడెంట్స్ అవాయిడ్ చేయడం, లైక్ టెస్లా కార్స్. సో ఆటోమేషన్ కార్స్లో మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ రోబోటిక్ సర్జరీస్. సో హైలీ కాంప్లికేటెడ్ సర్జరీస్ని రోబోట్స్తో చేస్తున్నప్పుడు ఈ 5G ద్వారా మనం వాటిని కంట్రోల్ చేయొచ్చు. సెల్ఫ్ కంట్రోల్. సో మన ఆఫీస్లో ఉన్న డ్రైవింగ్లో ఉన్న మన ఇంట్లో ఉన్న ఫ్యాన్స్, లైట్స్ ఇక్కడి నుంచే మనం వాటిని యాక్సెస్ చేయొచ్చు. సో ఇవి మనకి 5G వల్ల వచ్చే మేజర్ అడ్వాంటేజ్. కమింగ్ టు డిసడ్వాంటేజెస్. సో మన డేటాని ఈజీగా హ్యాక్ చేయొచ్చు. సో ఎంత కనెక్టివిటీ పెరిగితే అంత హ్యాకింగ్కి ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇట్ విల్ హ్యావ్ సొల్యూషన్స్ టు. అండ్
దీని వేవ్స్ వల్ల వచ్చే రేడియేషన్ చాలా పవర్ఫుల్. అంటే మనకి 5Gలో వచ్చేది మ్యాగ్నెటిక్ వేవ్స్. సో కంపేర్ టు మైక్రోవేవ్స్ ఇది చాలా పవర్ఫుల్. సో ఇది యూవీ రేస్ కన్నా పవర్ఫుల్. సో ఇట్స్ హార్మ్ఫుల్ టు అస్. అండ్ దీని రేడియేషన్ ప్రాబ్లం వల్ల ఎన్నో యానిమల్స్ చనిపోతాయి. సో లైక్ బర్డ్స్, స్పారోస్ ఇవన్నీ మనకి ఆల్రెడీ ఎండ్ అయిపోయినాయి, స్పీసెస్ ఎండ్ అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ మన ఇండియా లాంటి కంట్రీలో సో ప్రజెంట్ చాలామంది 3G యూజ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు 5G ఇంప్లిమెంట్ చేస్తే 5G ఫోన్స్ వచ్చి అది ఇంప్లిమెంట్ అయ్యేదానికి చాలా టైం పడుతుంది. సో ఎన్విరాన్మెంట్ సైంటిస్ట్ దీన్ని వద్దు అని హెచ్చరిస్తున్నారు. బికాస్ సో హెవీ రేడియేషన్ వల్ల చాలా స్పీసెస్కి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాట్ విల్ హ్యాపెన్, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో ఆల్ అండ్ వెల్కమ్ టు బీ అప్డేటెడ్. మనిషికి ఉన్న మేజర్ అడ్వాంటేజ్ బ్రెయిన్. బికాస్ ఆఫ్ ది బ్రెయిన్ అండ్ ఇట్స్ యూసేజ్ మనం రిమైనింగ్ ఆర్గానిజమ్స్ కన్నా డిఫరెంట్గా కనిపిస్తాం. అండ్ వాట్ ఇఫ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఓవర్కమ్ బై హ్యూమన్ మేడ్ ఇంటెలిజెన్స్? అంటే ఒకవేళ మనిషికి ఉన్న ఇంటెలిజెన్స్ని మనిషి క్రియేట్ చేసిన ఇంటెలిజెన్స్ ఓవర్కమ్ చేస్తే అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అండ్ దట్స్ అవర్ టాపిక్ ఫర్ టుడే వీడియో. అండ్ వీడియోకి వెళ్ళే ముందు మీరు కనుక ఈ ఛానల్ కొత్తగా వస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఒకవేళ రెగ్యులర్ వ్యూవర్ అయితే ప్లీజ్ షేర్ అవర్ కంటెంట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అలాగే టర్న్ ఆన్ నోటిఫికేషన్ టు గెట్ ఇన్స్టాంట్ అప్డేట్స్ ఫ్రమ్ అస్. నౌ కమింగ్ టు ద టాపిక్. కార్, ఫోన్, కంప్యూటర్ ఇవన్నీ హ్యూమన్ మేడ్. బట్ ఇవన్నీ ప్రజెంట్ టైంలో ఏఐతో వర్క్ అవుతున్నాయి, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో. జనరల్లీ మనం పంపిన కోడ్ని డివైజెస్లో ప్రోగ్రామ్గా రన్ అవుతుంది. బట్ అదే కోడ్ దాంట్లో ఉన్న ఎర్రర్స్ని, బగ్స్ని సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇట్స్ ఏ కంప్యూటర్ ఆల్గరిథం. మన మొబైల్లో ఓకే గూగుల్ అంటే సాంగ్స్ ప్లే చేయడం, అండ్ సమ్ ప్రీ సెటెడ్ వర్క్స్ని చేయించడం, అండ్ మనం మెసేజ్ టైప్ చేసేటప్పుడు ఆటోమేటిక్ వర్డ్స్ రావడం, బిల్ పేమెంట్స్ అండ్ ఇంట్లో యూజ్ చేసే ఆటోమేషన్ ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వర్క్ అవుతాయి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్కింగ్ స్టైల్ అంతా హ్యూమన్ బ్రెయిన్కి రిలేటెడ్గా ఉంటుంది. అండ్ ఇట్స్ ఎ నెట్వర్క్ గ్యాదర్డ్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్. మనం మన చుట్టూ జరిగిన విషయాల నుంచి ఎలా అయితే నేర్చుకుంటామో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం పంపిన కోడ్ నుంచి సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్స్ చేసుకుంటుంది. అండ్ ఫ్యూచర్లో ఈ ఏఐ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. 2 కాంప్లికేటెడ్ సర్జరీస్ కూడా ఈ ఏఐ రోబోట్స్తో సక్సెస్ఫుల్ చేయొచ్చు. అండ్ న్యూరల్ లింక్ లాంటి ప్రాజెక్ట్స్తో బ్రెయిన్లో ఉన్న ఇంబ్యాలెన్సెస్ కూడా క్లియర్ చేయొచ్చు. అండ్ ఇవే కాకుండా మనిషికి వచ్చే ప్రాబ్లమ్స్ని ముందుగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఈ ఏఐ గురించి అట్ ప్రజెంట్ చాలామంది సైంటిస్ట్స్ వర్క్ చేస్తున్నారు. బట్ ఈ ఏఐ వల్ల మనకి అడ్వాంటేజెస్ ఎన్ని ఉన్నాయో డిసడ్వాంటేజెస్ అన్నీ ఉన్నాయి. ఒక మనిషి చేసే పనిని రోబోట్ చేయడం వల్ల అన్ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. బికాస్ సో హ్యూమన్స్ అనే వాళ్ళంతా మనమంతా ఏం చేస్తామంటే ఏదైనా సరే ఒక డివైస్ కానీ ఏదైనా సరే దాంట్లో ఉన్న లోపాలని దాంట్లో ఉన్న ఫ్లాస్ని ఐడెంటిఫై చేసి వాటిని ఇంప్రూవ్ చేయడం హ్యూమన్స్ వర్క్. బట్ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో హ్యూమన్స్కి అక్కడ వర్క్ ఉండదు. సో ఆటోమేటిక్గా అదే ఇంప్రూవ్ చేసుకుంటుంది. సో ఇట్స్ క్రియేటింగ్ అన్ఎంప్లాయ్మెంట్. బికాస్ మనిషి బ్రెయిన్ కంటే ఏఐ అనేది 1000 టైమ్స్ ఫాస్ట్గా వర్క్ అవుతుంది. హ్యూమన్ బ్రెయిన్ ఈ ఏఐని క్యాచ్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో ఇది కనుక జరిగితే మనకి అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది. ఈ ఏఐ తనకు తాను ఎన్నో కొత్త విషయాలు రూపొందించగలదు. అండ్ మనకు అర్థం కాని అంతు చిక్కని కొన్ని విషయాలు మనకి హెల్ప్ చేస్తాయో లేదంటే మనకి హాని చేస్తాయో ఇవన్నీ ఆలోచించుకోవాలి. అండ్ రీసెంట్లీ జపాన్ వాళ్ళు రూపొందించిన 2 రోబోట్స్ వాటంతా అవే ఓన్ లాంగ్వేజ్ మాట్లాడుకొని స్టార్ట్ చేశాయి. సో ఇది చూసి వాటిని డిస్మాంటిల్ చేశారు. అండ్ మూవీస్ లైక్ టెర్మినేటర్, రోబో వీటిలో మనం చూసే ఉంటాం. సో మనం సృష్టించిన రోబోట్స్ మన మీద అధికారం చెలాయిస్తుంటాయి. సో మనకి హాని కలిగించే విషయాలు జరగవచ్చు అని అంచనా. బట్ ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో ఆల్, వెల్కమ్ టు బీ అప్డేటెడ్. జనరల్గా మనకి స్పీడెస్ట్ ట్రాన్స్పోర్ట్ ఫామ్ అంటే గుర్తొచ్చేది ఎయిర్వేస్. బట్ దానికన్నా ఫాస్టెస్ట్ ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంది.
సో ఐ నో దీని గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, బట్ తెలిసిన దాని గురించి ఇంకొంచెం ఎక్కువ తెలుసుకుందాం. అండ్ వీడియోలకు వెళ్ళే ముందు మీరు ఈ ఛానల్ కొత్తగా వచ్చి ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరు ఇచ్చే సపోర్ట్తో మేము ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీ ముందు తీసుకొస్తాం. అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల యూ విల్ గెట్ ఇన్స్టాంట్ అప్డేట్ ఫ్రమ్ అస్. 3500 అబ్బా సాయిరామ్. ఓకే, నౌ కమింగ్ టు ద టాపిక్. టుడే టాపిక్ ఈస్ హైపర్లూప్, ఫాస్టెస్ట్ అండ్ ఎకానమికల్ వే ఆఫ్ ట్రాన్స్పోర్ట్. ఈవెన్ మనం దీన్ని ఫిఫ్త్ ఫార్మ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్గా అనుకోవచ్చు. సిన్స్ మనకు ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ 4 మోడ్స్ ఉన్నాయి: రోడ్, రైల్, ఎయిర్, వాటర్. అండ్ నౌ ఫిఫ్త్ వన్ ఈస్ హైపర్లూప్. ఇంట్రెస్టింగ్ రైట్? ఓకే, ఇప్పుడు మనం బేసిక్స్ని చూద్దాం. ఫస్ట్, వాట్ ఈస్ హైపర్లూప్? ఇది గ్రౌండ్ ట్రాన్స్పోర్ట్లో వన్ ఆఫ్ ద ఫామ్. సో దీంట్లో మనం ఓవర్ 700 మైల్స్ పర్ అవర్ స్పీడ్తో ట్రావెల్ చేయొచ్చు. అండ్ దట్ టు ఇన్ ఎ ఫ్లోటింగ్ పాడ్ ఇన్సైడ్ ఏ హ్యూజ్ లో ప్రెజర్ ట్యూబ్స్, ఎయిదర్ ఎర్త్కి అబవ్ ఆర్ బిలో. అండ్ నౌ సో మెనీ కంపెనీస్ దీన్ని డెవలప్ చేస్తున్నాయి. అసలు రోడ్ ట్రాన్స్పోర్ట్కి దీనికి డిఫరెన్స్ ఏంటి? జనరల్గా మనం బై రోడ్ ట్రావెల్ చేస్తుంటే వీ హ్యావ్ టు ఒబే 2 ఫోర్సెస్. అవే గ్రావిటేషనల్ ఫోర్స్ అండ్ ఫ్రిక్షనల్ ఫోర్స్. దట్ మీన్స్ జనరల్గా ఒక వెహికల్ ఆన్ గ్రౌండ్ మూవ్ అవుతున్నప్పుడు ఎర్త్ పుల్స్ ఇట్ డౌన్ బై ఇట్స్ గ్రావిటేషనల్ ఫోర్స్. సో ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ 9.80 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్, ఆల్మోస్ట్ 10. అంటే ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ వలన ఆల్మోస్ట్ 10 టైమ్స్ స్పీడ్ రెడ్యూస్ అవుతుంది. ఒకవేళ ఆ గ్రావిటేషన్ ఫోర్స్ లేకుంటే స్పీడ్ 10 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. సపోజ్ మనం ఎర్త్ మీద యావరేజ్గా 100 కిలోమీటర్స్ పర్ అవర్తో వెళ్తే వితౌట్ గ్రావిటేషన్ అది 1000 కిలోమీటర్స్ పర్ అవర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్రిక్షన్. సో మనందరికీ తెలిసిందే, ఎర్త్ సర్ఫేస్ ఎప్పుడు ఎయిర్తో ఫిల్ అయి ఉంటుంది. మనం ట్రావెల్ చేస్తున్నామంటే ఆ ప్లేస్లో ఉన్న ఎయిర్ని రిప్చర్ చేస్తున్నాం వెళ్ళడం. ఆ టైంలో మనకి ఎయిర్ చూపించే అపోజిషన్ ఫోర్స్నే ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటాం. అండ్ ఇది కూడా లేకపోతే మన స్పీడ్ 1200 కిలోమీటర్స్కు వెళ్తుంది. ఇట్ ఈక్వల్స్ టు 745 మైల్స్ పర్ అవర్. ఫస్ట్లో నేను 700 మైల్స్ పర్ అవర్ చెప్పినప్పుడు చాలామందికి అది సినిమాటిక్గా అండ్ ఇంపాసిబుల్ అని అనిపించుంటుంది. బట్ ఇట్స్ నథింగ్ బట్ సైన్స్, ప్యూర్ సైన్స్. మనల్ని కంట్రోల్ చేసే థింగ్స్ని ఓవర్ రైట్ చేయడం అండ్ దానిని ప్రాపర్గా యూజ్ చేసుకోవడం అనే కాన్సెప్ట్లో వచ్చిందే ఈ హైపర్లూప్. అండ్ దిస్ ఐడియా వాస్ ప్రపోజ్డ్ బై ఎలాన్ మస్క్ బ్యాక్ ఇన్ 2012. ఇమాజిన్ హౌ ఫార్ హీస్ థింకింగ్. 9 ఇయర్స్ బ్యాకే ఇలాంటి గేమ్ చేంజింగ్ ఐడియాని ప్రపోజ్ చేయడం. అండ్ పిటీ థింగ్ ఏంటంటే అట్ ద టైమ్ నో బడీ బిలీవ్డ్ దిస్, బట్ మస్క్ బిలీవ్డ్ ఇన్ హిమ్సెల్ఫ్. అండ్ ఇది వర్తీ అని ప్రూవ్ చేయడానికి, ప్రాపర్ క్యాలిక్యులేషన్తో ప్రూవ్ చేయడానికి 1 ఇయర్ పట్టింది. ఇన్ 2013 ఇట్ కేమ్స్ ఆన్ బోర్డ్. ఫస్ట్లీ దీన్ని లాస్ ఏంజల్స్ టు శాన్ ఫ్రాన్సిస్కోకి ఇంప్లిమెంట్ చేయాలని అనుకున్నారు. అండ్ నవంబర్ 2020లో దీని టెస్ట్ ట్రయల్స్ లాస్ వెగాస్ దగ్గర జరిగింది. దట్ టు విత్ ప్యాసింజర్స్. ఆ టెస్ట్లో ఈ టెక్నాలజీ జస్ట్ 6 సెకండ్స్ స్పాన్లో 107 మైల్స్ స్పీడ్ని అచీవ్ అయింది. ఇట్ కవర్స్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 149 meters ఇన్ జస్ట్ 6.4 seconds. ఆ టెస్ట్ వీడియో లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. అసలు ప్రాక్టికల్గా ఈ ప్రాజెక్ట్ ఎలా వర్క్ అవుతుంది? As I said earlier, the two major things happening here: elimination of gravitation and friction. సో దీన్ని అచీవ్ చేయడానికి హైపర్ లూప్లో లో ప్రెజర్ ట్యూబ్స్ యూజ్ చేస్తాం. అండ్ ద ప్రెజర్ ఇన్సైడ్ ఇన్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్స్ టు 1/6 ఆఫ్ ప్రెజర్ దట్ ప్రెజెంట్ ఇన్ మార్స్. అంటే ఆల్మోస్ట్ 100 పాస్కల్స్లో దీన్ని డిజైన్ చేస్తారు. సో దీని కారణంగా ఫోర్స్ అనేది సీ లెవెల్తో కంపేర్ చేసుకుంటే 1000 టైమ్స్ తక్కువ ఉంటుంది. సో వీఆర్ ఓవర్కమింగ్ బోత్ గ్రావిటేషన్ అండ్ ఫ్రిక్షన్ హియర్. నెక్స్ట్ మెయిన్ పార్ట్, హైపర్లూప్ క్యాప్సూల్స్. దీంట్లోనే ప్యాసింజర్స్ ట్రావెల్ చేస్తారు. అట్ వన్ టైం 28 మెంబర్స్ ట్రావెల్ చేయొచ్చు. అండ్ దిస్ క్యాప్సూల్ జస్ట్ ఫ్లోట్స్ ఇన్సైడ్ ద లూప్ బై జనరేటింగ్ ఎయిర్ క్యూషన్. ఈ క్యాప్సూల్స్కి ఫస్ట్ ఎక్స్టర్నల్గా వెలాసిటీ ప్రొవైడ్ చేస్తారు టిల్ ఇట్ యాక్సిలరేట్ టు హై సబ్సానిక్ వెలాసిటీ. అంటే ఒక మ్యాక్సిమం పాయింట్కి రీచ్ అయ్యే వరకు ఎక్స్టర్నల్ ప్రెషర్ అప్లై చేసి అండ్ దెన్ ఎవ్రీ 70 మైల్స్కి బూస్టర్ వెలాసిటీ ప్రొవైడ్ చేస్తారు బై యూజింగ్ సోలార్ ప్యానల్స్ విచ్ ఆర్ ప్లేస్డ్ అబవ్ ద లూప్.
సోలార్ ప్యానల్స్ యూజ్ చేయడం వల్ల మనకి రిక్వైర్డ్ కన్నా ఎక్కువ ఎనర్జీని జనరేట్ చేయొచ్చు అండ్ ఇట్ విల్ బి ఎకానమికల్ యాజ్ వెల్. అండ్ ఈ హైపర్ లూప్ని యూఎస్ తర్వాత ఇండియాలో స్టార్ట్ చేయడానికి గవర్నమెంట్ చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ముంబై టు పూణే అండ్ అమరావతి టు విజయవాడ ఇలా వేరియస్ ప్లేసెస్లో లాంచ్ చేయడానికి ట్రయల్స్ జరుగుతున్నాయి. అండ్ ఈ హైపర్ లూప్ ప్రాజెక్ట్ గురించి మీరు ఇంకా కంప్లీట్గా తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఆ వెబ్సైట్ని విజిట్ చేయండి. నౌ లెట్స్ డిస్కస్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. సో యాజ్ ఆల్వేస్ సెయిడ్ ఇన్ మై ప్రీవియస్ వీడియోస్ టు, టెక్నాలజీలో ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో అన్నీ డిసడ్వాంటేజెస్ ఉంటాయి, బట్ ఆల్వేస్ అడ్వాంటేజెస్ ఇన్ అప్పర్ హ్యాండ్. కమింగ్ టు దిస్ ప్రాజెక్ట్, మనం అడ్వాంటేజెస్ చూసుకుంటే, సో ఈ టెక్నిక్ బై రోడే కాబట్టి ప్యాసింజర్స్కి టైం కంపాటబుల్గా ఉంటుంది. బికాస్ ఫర్ ఎవ్రీ 30 seconds దెర్ ఇస్ ఎ క్యాప్సూల్ రెడీ టు డిపార్చర్ ఇన్ పీక్ టైమ్స్. సో రష్ అవర్స్లో మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఎవ్రీ 30 secondsకి ఒక క్యాప్సూల్ డిపార్చర్కి రెడీగా ఉంటుంది. నెక్స్ట్, ఇన్ఎక్స్పెన్సివ్ అండ్ ఫాస్టర్. సో ఎయిర్ ట్రావెల్తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా ఎకానమికల్ అండ్ ఫాస్టర్ టూ. నెంబర్ 3, ఎకానమిక్ ఫ్రెండ్లీ అండ్ సస్టైనబుల్. ఈ ప్రాజెక్ట్లో మేజర్గా యూజ్ చేసేది సోలార్ ఎనర్జీ విచ్ ఈజ్ సస్టైనబుల్ అండ్ ఎక్స్ట్రా ఫ్యూల్స్ యూజ్ చేయడం అనేది ఉండదు. సో ఇది ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ లైక్ ఎలక్ట్రిక్ కార్స్. నెంబర్ 4, రన్స్ త్రూ ద మీడియన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ హైవే. ఇంకో మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ కోసం ల్యాండ్స్ ఆక్యుపై చేసి చెట్లు నరికేసి బీభత్సం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎగ్జిస్టింగ్ హైవేస్లో పక్కన ఆర్ మిడిల్లో పిల్లర్స్ యూజ్ చేసి హైపర్ లూప్ అనేది కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఒక హై స్పీడ్ రైల్వే ట్రాక్ ఇంప్లిమెంట్ చేయడం కన్నా ఇది సింపుల్ అండ్ ఎఫిషియంట్. నెక్స్ట్, కమింగ్ టు డిసడ్వాంటేజెస్. ఈ ప్రాజెక్ట్లో మేజర్ ఛాలెంజ్ ఏంటంటే ప్రెషర్ మెయింటైన్ చేయడం. 100 pascals ప్రెషర్ని కాన్స్టాంట్గా త్రూ అవుట్ ద ట్యూబ్ మెయింటైన్ చేయాలి. ఇట్ విల్ బి డిఫికల్ట్ వన్. నెక్స్ట్, ప్యాసింజర్స్కి మూవబుల్ స్పేస్ చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఒక క్యాప్సూల్లో జర్నీ చేయాలి కాబట్టి. నెక్స్ట్, ఒక హై స్పీడ్లో టర్న్ తీసుకోవడం చాలా ఇంపాసిబుల్ అండ్ డిఫికల్ట్ వన్. సో యాజ్ వి ట్రావెలింగ్ ఇన్ ఏ క్యాప్సూల్, దట్ టు ఇన్ ఏ క్లోజ్ లూప్, సో మొత్తం డార్క్నెస్లో ట్రావెల్ చేయాల్సి వస్తుంది. బట్ ఇన్సైడ్ క్యాప్సూల్ మనకి లైట్ ఉన్న టోటల్ లూప్ అనేది డార్క్నెస్లో ఉంటుంది. సో మిడిల్లో ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇట్ విల్ బి డిఫికల్ట్ వన్. అండ్ సమ్టైమ్స్ జర్నీ కూడా అనీవెన్గా అనిపించవచ్చు, బట్ ఈ ఇష్యూస్కి సొల్యూషన్స్ డెవలప్ చేసే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అండ్ ఇట్ విల్ గోన్ బి లాంచ్ అట్ ఎనీ మూమెంట్ ఆఫ్ ద టైమ్. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్. వీఆర్ డూయింగ్ టాపిక్స్ విత్ ఇంట్రెస్ట్ అండ్ ఇంటెంట్, సో గివ్ అస్ సమ్ సపోర్ట్. మా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రిప్షన్ మాత్రం మర్చిపోకండి. అండ్ సీ యూ గైస్ నెక్స్ట్. హలో ఆల్ అండ్ వెల్కమ్ టు బీ అప్డేట్. జనరల్గా సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత సో మనీ మనందరం మనమే ఎర్న్ చేసుకోవాలని ఉంటుంది. అండ్ అలా ఎర్న్ చేసుకోవాలంటే మనకి చాలామందికి ఏంటంటే ప్రాబ్లం, సో ఎలా ఎర్న్ చేసుకోవాలో తెలియదు, అంటే ప్రాపర్ ప్లాట్ఫామ్స్ అనేవి మనకి ఐడియా ఉండదు. సో ఈరోజు మన వీడియోలో ఫ్రీలాన్సింగ్ గురించి తెలుసుకుందాం. సో ఫ్రీలాన్సింగ్ అంటే ఫ్రీగా వర్క్ చేయమని కాదు, సో మన ఇంట్రెస్టింగ్ అంటే మన హాబీస్ ఆర్ మన ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని సో మన క్లయింట్స్ని మనమే వెతుక్కొని వర్క్ చేయడం అండ్ ఆ వర్క్తో మనీ ఎర్న్ చేయడం. సో లేట్ చేయకుండా ఈరోజు టాపిక్లో వెళ్ళిపోదాం. బట్ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఈ ఛానల్ కొత్తగా వచ్చుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ షేర్ అవర్ కంటెంట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. నౌ కమింగ్ టు ద టాపిక్. సో ఈ ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి, దీని గురించి చెప్పడానికి మనకి చాలా డెఫినేషన్స్ ఉన్నాయి. బట్ సింపుల్గా చెప్పాలి అంటే ఎనీ ఇండివిజువల్, సో ఎవరైనా సరే వాళ్ళ బాస్ కింద కాకుండా వాళ్ళ ఓన్ వర్క్ వాళ్ళు చేసుకుంటూ సో అవర్స్ అండ్ వీక్స్కి రెగ్యులేషన్ తీసుకుంటే అది ఫ్రీలాన్సింగ్. అసలు ఈ ఫ్రీలాన్సింగ్ ఎందుకు చేయాలి? సో చాలామందికి చిన్నప్పుడు ఒక హాబీ ఉంటుంది, సో పెయింటింగ్, రైటింగ్, ఇలా చాలా హాబీస్ ఉంటాయి. బట్ కమింగ్ టు ఏజ్ అయ్యే కొద్దీ మనకి చాలామంది ఆ హాబీస్ని మిడిల్లో వదిలేస్తారు అండ్ కొంతమంది వాటిని హాబీగా ఉంచుతారు అండ్ సమ్ ఆఫ్ దెమ్ టర్న్ దెమ్ టు ప్యాషన్. సో ప్యాషన్ ఉన్న వాళ్ళు వాళ్ళ డాన్స్ ప్రూవ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు, సో అంతేకాక సో మనకి అంటే గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత మనకి ఇంట్రెస్ట్ వర్క్ కాకుండా సో కోర్సెస్ వల్ల వేరియస్ కోర్సెస్ వల్ల వేరే వర్క్ చేసుకున్న వాళ్ళు, సో లైక్ ఇంట్లో ఫ్యామిలీ ప్రెజర్స్ వల్ల కానీ సో ఇలా వేరే వర్క్ చేస్తున్న వాళ్ళు ఈ ఫ్రీలాన్సింగ్ చేసి మనీ ఎర్న్ చేసుకుంటారు. అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ వర్క్ చేసి మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అదే కాకుండా సో మనీ అంటే మనీ ఈజ్ ద ఫ్యాక్టర్, బిగ్గెస్ట్ ఫ్యాక్టర్, బట్
ఇంకా అంటే ఇలాంటి అంటే ప్యాషన్ ఉన్న వాళ్ళు చూడాల్సింది ఏంటంటే వాళ్ళ ఇంట్రెస్ట్. సో ఒక్కరి ఫోర్స్ లేకుండా, సో వాళ్ళ ఇంట్రెస్ట్ని వదిలేయకుండా, సో యూ కెన్ వర్క్ ఆన్ ఇట్. అండ్ స్టూడెంట్స్, సో మన లైఫ్లో అప్ 20 ఇయర్స్ మనం స్టడీ అంటే చదువుతుంటాం. అండ్ ఈ టైంలో అంటే స్టూడెంట్గా ఉన్న టైంలో మనకి ప్రతి ఎక్స్పీరియన్సెస్ మనం మన పేరెంట్స్ రిలే అవుతాం. సో చిన్న చిన్న ఖర్చు నుంచి ప్రతి అంటే బుక్స్ కానివ్వండి, కాలేజ్ ఫీజు అవ్వండి, హాస్టల్ ఫీజు అవ్వండి, ప్రతిదీ పేరెంట్స్ రిలే అవుతుంటాం. సో ఇలాంటి టైంలో మనం ఫ్రీలాన్స్ చేసుకుని సో సమ్ ఎక్స్పెన్సెస్ అంటే మన ఎక్స్పెన్సెస్కి మనం కొంచెం ఎర్న్ చేసుకోవచ్చు. సో వాళ్ళకి అంటే మనం మన పేరెంట్స్ కొంచెం రిలీఫ్ ఇచ్చినట్టు ఉంటుంది. స్టూడెంట్స్గా మనకి చాలా టైమే ఉంటుంది. సో ఫ్రీ టైం చాలా దొరుకుతుంది. ఈ టైంలో మనం చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో సో దిస్ ద బెస్ట్ ఆప్షన్ యాజ్ ఎ స్టూడెంట్. సో కమింగ్ టు ఫుల్ టైమ్ ఎంప్లాయీ, సో మీకు టైం చాలా తక్కువ ఉంటుంది. బికాస్ ఫుల్ టైం వర్క్ చేస్తున్నప్పుడు వేరే వర్క్స్ ఉంటాయి మనకి. అండ్ మనకి వచ్చే అంటే టైం వచ్చేసరికి మనకి వీకెండ్స్ ఉంటాయి. సో ఆ వీకెండ్స్లో వేరే వర్క్ తీసేస్తే అంటే మన పర్సనల్ వర్క్ తీసేస్తే సో చాలా తక్కువ అంటే సమ్ టైమ్ ఆఫ్ వర్క్ అనేది మనకు దొరుకుతుంది. సో ఆ టైంలో మీరు ఫ్రీలాన్స్ చేసుకోవచ్చు. రీజన్స్ టు ఫ్రీలాన్స్, సో ఫ్రీలాన్స్ అనేది చాలా రీజన్స్ ఉంటాయి. అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ ఇస్ మనీ. సో మనీ అనేది అల్టిమేట్ మోటివేటర్ మనకి. సో బికాస్ మనం ఏ వర్క్ చేసినా ఫైనల్గా వచ్చేసరికి మనీనే చూస్తాం. అండ్ సాటిస్ఫాక్షన్ అంటే మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎప్పుడు మనం వర్క్ చేసేదానికి మనం ప్రాపర్గా పే చేస్తే అంటే మనకి ప్రాపర్గా పేమెంట్ వస్తే సో వీళ్ళు సాటిస్ఫై ఫర్ దట్. సో స్టూడెంట్స్ అయితే సో మనకి పాకెట్ మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ ఫ్రీ టైంలో మీరు ఈ వర్క్ అంటే ఫ్రీలాన్స్ చేసుకొని మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సో మీ టైం షెడ్యూల్ డిస్టర్బ్ అవ్వదు. అడ్వాంటేజ్ ఆఫ్ ఫ్రీలాన్సింగ్, సో అడ్వాంటేజెస్ చెప్పాలంటే నెంబర్ 1 పాకెట్ మనీ. సో మీకు పాకెట్ మనీ అనేది వస్తుంది. సో ఒక్కరి మీద రిలే అవ్వకుండా మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ రిలీఫ్, సో ఈ మీరు అంటే ఏదో వర్క్ చేద్దామని కాకుండా మీ ఇంట్రెస్ట్గా మీరు వర్క్ చేస్తే సో మీ రెగ్యులర్ వర్క్ ఎన్నైనా ఉండొచ్చు అండ్ మీ స్టూడెంట్గా ఎన్నైనా వర్క్స్ ఉండొచ్చు. ఇది మీకు బిగ్గెస్ట్ రిలీఫ్. బికాస్ మన ఇంట్రెస్ట్ వర్క్ చేయడానికి ఒకరి ఫోర్స్ మనకు అవసరం లేదు. సో వీ విల్ డూ ఇట్ బై ఈజ్. సో మనకు నచ్చినప్పుడు చేస్తూ ఉంటాం. సో మనకి చాలా రిలీఫ్ అంటే మెంటల్లీ చాలా రిలీఫ్ అని వస్తుంది. అండ్ మనకి మనం ఫ్రీలాన్సింగ్ చేయడం వల్ల టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది. బికాస్ సో మనం ఒక స్టూడెంట్ అయినా సరే ఫుల్ టైం ఎంప్లాయ్ అయినా సరే సో ఫ్రీలాన్సింగ్ చేసినప్పుడు మనం టైం మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. బికాస్ రెగ్యులర్ వర్క్కి అపార్ట్ ఫ్రమ్ అంటే ఫ్రీలాన్సింగ్ అనేది రెగ్యులర్ వర్క్కి సంబంధం ఉండదు. సో డిఫరెంట్ కాబట్టి మనం టైం మేనేజ్మెంట్ అంటే మనం ఫ్రీలాన్సింగ్ చేసే టైంకి మనకున్న వర్క్ అని కంప్లీట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ విధంగా మనకి టైం మేనేజ్మెంట్ అర్థమవుతుంది. టైం మేనేజ్మెంట్ వస్తే మనకి ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇట్స్ ద బిగ్గెస్ట్ ప్లస్. అసలు ఫ్రీలాన్సింగ్ ఎలా చేయాలి? సో ఫ్రీలాన్సింగ్ అనేది మనకి 2 టైప్స్ ఉంటాయి, టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్. సో టెక్నికల్ వచ్చేసరికి సో మనకి వేరే ఆస్పెక్ట్స్ అంటే మన ఎడ్యుకేషన్ ఆస్పెక్ట్స్ చాలా ఉన్నాయి కదా. సో ప్రతిదీ నాకు టెక్నికల్లో ఉంటుంది. అండ్ కమింగ్ నాన్ టెక్నికల్ ఇంట్రెస్ట్, సో ఫోటోషాప్ అవనివ్వండి, కంటెంట్ రైటింగ్ అవనివ్వండి, అండ్ యాప్ డిజైనింగ్. అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషనల్ వర్క్ సో మనకి అదర్ నాన్ టెక్నికల్ వర్క్స్ అనేవి ఉంటాయి. సో యూ క్యాన్ చూస్ అంటే మీకు ఇంట్రెస్ట్ బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ ఫుల్ టైం ఎంప్లాయీస్కి అయితే సో మనకి అంటే మీకు ఫుల్ టైం అంటే వర్క్ ఉంటుంది అండ్ చాలా తక్కువ టైం మీకు అవైలబుల్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి నేను ఈ 3 వెబ్సైట్ సజెస్ట్ చేస్తాను. సో అవి ఏంటంటే నెంబర్ 1 upwork.com అండ్ నెంబర్ 2 fiverr.com అండ్ నెంబర్ 3 freelancer.com. సో ఈ వెబ్సైట్స్లో మీరు ఫుల్ టైం వర్క్ చేస్తూ ఫ్రీలాన్స్ చేసుకోవచ్చు. సో మీకున్న టైంలోనే. అండ్ కమింగ్ టు స్టూడెంట్, ఈ 3 వెబ్సైట్స్ మనకి ఎక్స్పీరియన్స్తో పాటు అంటే ఫుల్ టైం వర్క్ చేసే వాళ్ళతో పాటు ఫ్రెషర్స్ కూడా అప్లికేబుల్. సో మీరు కూడా దీనిలో వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఇవి కాకుండా నెక్స్ట్ peopleperhour.com అండ్ guru.com అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ checkindia.com అండ్ courshero.com. సో ఈ 5 వెబ్సైట్స్ అనేవి స్టూడెంట్స్ కూడా యూజ్ అవుతాయి. బట్ ఈ లాస్ట్ నేను చెప్పిన లాస్ట్ 2 సో checkindia.com అండ్ courshero.com ఇవి స్టూడెంట్స్కి చాలా ఇంపార్టెంట్. బికాస్ ఈ వెబ్సైట్స్ అనేవి స్టూడెంట్స్ మీద వర్క్ చేస్తుంటాయి. సో క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం అంటే మనం ఆన్సర్ చేసిన క్వశ్చన్కి మనీ పే చేయడం. సో దీంట్లో మనం సైన్ అప్ అయిన తర్వాత సో మనకి క్వశ్చన్స్ ఉంటాయి, సమ్ క్వశ్చన్స్. సో ఆ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేస్తే సో వాటికి మనకి సమ్ సార్ట్ ఆఫ్ అమౌంట్ ఇస్తారు. సో బిగ్గెస్ట్ అమౌంట్ అయితే ఉండదు, బట్ ప్రతి క్వశ్చన్కి 100 to 150 రూపీస్. సో ఇలా మనకి పే చేస్తారు. సో ఇది checkindia.comలో. అండ్ కమింగ్ టు courshero.com.
సో coursera.com అయితే మనకి అంతా ఫారినర్స్ అంటే ఫారిన్ కంట్రీస్లో స్టూడెంట్స్కి క్వశ్చన్ సాల్వ్ చేయడం అండ్ వీటిలో మనకి క్వశ్చన్కి డాలర్స్లో పే చేస్తారు. సో వీటికి అంటే స్టూడెంట్స్ అంటే వీటికి అప్లై చేసుకోవాలంటే మనం ఒక టెస్ట్ రాయాల్సి ఉంటుంది. సో ఆ టెస్ట్ పాస్ అయితేనే మనం ట్యూటర్గా అపాయింట్ అవుతాం. సో వన్ ట్యూటర్గా అపాయింట్ అయితేనే మనకి క్వశ్చన్స్ వస్తాయి అండ్ ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తేనే మనకి పేమెంట్ అనేది వస్తుంది. ఇలా నేను చెప్పిన 8 ప్లాట్ఫామ్స్ టోటల్లీ. సో ఈ 8 ప్లాట్ఫామ్స్లో మీకు నచ్చిన ప్లాట్ఫామ్లో మీరు సైన్అప్ అవ్వచ్చు. సో సైన్అప్ అయ్యి సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వర్క్స్ అనేది మీరు ఎత్తుక్కోవచ్చు అండ్ మీరు ఇంట్రెస్ట్ ఉన్న వర్క్స్ మీరు బిడ్ చేసుకోవచ్చు. సో బిడ్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని క్లయింట్స్ అప్రోచ్ అవుతారు. సో వాళ్ళు అప్రోచ్ అయిన తర్వాత వన్ వర్క్ కంప్లీట్ అయితే సో యూ గెట్ పైడ్ డీసెంట్ సమ్. సో అసలు మీకు ఏ వర్క్ ఐడియా లేదు. సో టెక్నికల్ నాన్ టెక్నికల్ ఇవన్నీ వదిలేస్తే ఏం ఐడియా లేదు. బట్ ఫ్రీలాన్సింగ్ చేయాలనుకుంటే ఈ 5 స్కిల్స్ అనేవి మీకు రిక్వైర్డ్. సో ఈ వీటిలో మీరు బేసిక్ తెలుసుకుంటే యూ కెన్ ఫ్రీలాన్స్ అట్ ఎనీవే. సో అదేంటంటే వెబ్ డిజైనింగ్ అండ్ లోగో డిజైన్, ఫోటోషాప్ అండ్ ఎడిటింగ్ అండ్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అండ్ యాప్ డిజైన్ కూడా. సో ఈ 5 వరకు అనేది మీకు బేసిక్ ఐడియా ఉండాలి. సో వీటి గురించి మనకి యూట్యూబ్లో చాలా ట్యూటోరియల్సే ఉంటాయి. వీటికి పేమెంట్ చేసి కోర్స్ నేర్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో యూట్యూబ్ నుంచి మనం నేర్చుకోవచ్చు. బట్ ప్రొఫెషనల్ అయితే అవ్వం, కానీ బేసిక్ ఐడియా మనకి వర్క్ ఐడియా అనేది వస్తుంది. సో ఆ వర్క్ ఐడియా మనకి ఫ్రీలాన్సింగ్ చేయడం ఇస్ ఎనఫ్. సో ఈ విధంగా మనం మన స్కిల్స్ కొన్ని స్కిల్స్ నేర్చుకొని కూడా మనం ఫ్రీలాన్స్ చేయొచ్చు. సో ఇలా మన స్కిల్స్ యూజ్ చేసుకొని మనం ఫ్రీలాన్స్ చేస్తూ సో మన క్లయింట్స్ మనం ఎర్న్ చేసుకోవాలి. మన ఎఫిషియన్సీని బట్టి మనకి శాలరీ వస్తుంది. సో మనం ఎంత వర్క్ చేస్తే అంత శాలరీ వస్తుంది. మనకి వర్క్ అలవాడిన తర్వాత దీన్ని ఎక్స్పీరియన్స్గా మనం అదర్ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫేక్ ప్లాట్ఫామ్స్ మనకి చాలా ఉంటాయి. సో వాటి నుంచి మనం అవాయిడ్ అవ్వాలి. సో వాటిని తప్పించుకుంటేనే మనకి మనీ అనేది వస్తుంది. సో మనం చేసిన వర్క్కి మనం డీసెంట్గా పేమెంట్ అనేది వస్తుంది. అండ్ ఈ ఫ్రీలాన్సింగ్ అయితే మనకి టాలెంట్ ఇంప్రూవ్మెంట్కి చాలా యూజ్ అవుతుంది. బికాజ్ మనం వర్క్ చేసే కొద్దే మనకి సో వర్క్ డెప్త్ తెలుస్తుంది. సో మన టాలెంట్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ మనకి చాలా మెంటల్లీ రిలీఫ్. సో ఇంట్రెస్ట్ వర్క్ చేస్తే చాలా మెంటల్గా చాలా రిలీఫ్ పొందుతాం మనం. అండ్ సో ఈ ఫ్రీలాన్సింగ్ అనేది వర్క్ ఎక్స్పీరియన్స్కే కాదు. సో ఎక్స్పీరియన్సే కాకుండా స్టార్ట్అప్ కంపెనీస్ కానివ్వండి, యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి, సో చిన్న వర్క్స్ స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు సో యూ హ్యావ్ టు ఫైండ్ వర్కర్స్. సో ఈ స్ట్రీమ్లో ఎవరు వర్క్ చేస్తారో తెలుసుకోవడం చాలా కష్టం. సో అలాంటి వాళ్ళకి ఈ ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్ అనేది చాలా యూస్ఫుల్. సో ఈ వెబ్సైట్స్లో మన క్లయింట్స్కి అంటే ఆ ఫ్రీలాన్సర్స్ని మనం సెర్చ్ చేసుకోవచ్చు. సో కైండ్ ఆఫ్ వర్క్ మనం ఎంటర్ చేసి మనం సెర్చ్ చేసుకోవచ్చు. సో సెర్చ్ చేసుకోవడం మనకి ఈజీ ఫైండ్ అవుట్ అవుతారు. సోర్టింగ్ ఆప్షన్స్ చాలా ఉంటాయి మనకి. సో వీ క్యాన్ చూస్ బెస్ట్ బికాస్ చాలామంది ఫ్రీలాన్సర్స్ ఉండడం వల్ల మనం బెస్ట్ చూస్ చేసుకోవచ్చు. సో మన వర్క్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.